హాయ్ మాస్టర్స్. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈ జూమ్‌కి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో చక్కగా ఈరోజు అద్భుతమైన అమావాస్య ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇంత చక్కటి ధ్యాన మార్గాన్ని మనకు అందించిన మనందరి పరమురుగైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, వారిని కూడా ఈ జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు అమావాస్య కారణంగా ఈరోజు కృపావతి మేడం మన జూమ్ సెషన్‌లోకి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. మేడం మనతో ధ్యానం చేపించి దాంతో పాటు రిలేటెడ్ ఒక జ్ఞానము, అనుభవాలను కూడా పంచుకుంటారు క్లాస్‌లో. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెక్షన్‌లో వచ్చిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు అమావాస్య ధ్యానం చేసుకుందాం మాస్టర్స్ అందరినీ. ఓకే మాస్టర్స్, చక్కగా అందరూ స్థిర సుఖాసనంలో హాయిగా కూర్చుందాం మాస్టర్స్. మనతో మనం ఏకమవుదాం మాస్టర్స్. స్థిరంగా కూర్చుందాం, అంటే స్థిరం అంటే ఆలోచన లేకుండా కూర్చుందాం. సుఖమైన ఆసనంలో కూర్చుందాం మాస్టర్. చక్కగా సామూహిక ధ్యానం చేద్దాం మాస్టర్. మనకి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఈ దేహమనే దేవాలయంలో మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసుకోవడానికి అమావాస్య, పౌర్ణమి చాలా ఉపయోగపడతాయి మాస్టర్. పౌర్ణమికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నామో, పౌర్ణమి ముందు 3 రోజులు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత ఎంత ఎనర్జీస్ వస్తాయో, అలాగే అమావాస్య కూడా సేమ్ అంతే మాస్టర్. అమావాస్య 3 రోజులు, అమావాస్య రోజు, అమావాస్య తర్వాత కూడా ఎనర్జీస్ ఉంటాయి మాస్టర్. అమావాస్య చాలా ఇంపార్టెంట్. మనకి ఇంత చక్కగా అమావాస్య, పౌర్ణమి ఇంపార్టెంట్‌ని తెలిపిన మన పరమ గురువైన పత్రిజీ పితామహను ఈరోజు మనం ఆహ్వానించుకుందాం మాస్టర్ సాదరంగా. పత్రిజీ పితామహకు స్వాగతం, సుస్వాగతం. అలాగే స్వర్ణమాల పత్రి మేడం కూడా స్వాగతం, సుస్వాగతం మాస్టర్. హాయిగా చక్కగా ధ్యానం చేద్దాం మాస్టర్. అలాగే మహావతార బాబాజీకి, రమణ మహర్షి, బుద్ధ భగవానుడికి, షిరిడి సాయినాథ్‌కి, సత్య సాయినాథ్‌కి, యేసుక్రీస్తుకి, అల్లాకి అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. స్వాగతం, సుస్వాగతం. పరమగురు మండలికి, సప్త ఋషి మండలికి, సప్త మాతృకలకి స్వాగతం, సుస్వాగతం. భూమాతకి, విశ్వమాతకి, ప్రకృతి మాతకి కూడా స్వాగతం, సుస్వాగతం. ఖనిజ సంపద, వృక్షజాతి, పక్షిజాతి, క్రిమికీటకాలు, సర్పజాతి, జంతుజాతి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఆస్ట్రల్ మాస్టర్స్‌కి, క్రిస్టల్ లోక వాసులకి కూడా స్వాగతం, సుస్వాగతం. పంచభూతాలకు, సప్త సముద్రాలకు, సప్త నదులకు, సప్త మాతృకలకు కూడా స్వాగతం, సుస్వాగతం. క్రాస్ సర్కిల్స్‌ని కూడా ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్. అలాగే గోల్డెన్ పిరమిడ్‌కి, స్టార్ట్ క్రిస్టల్ పిరమిడ్‌కి, పిరమిడ్ లోక వాసులకు కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే మన ఆది గురువైన పరమశివునికి, అలాగే మూల చైతన్య మన జగన్మాత కూడా ఆది పరాశక్తిని కూడా ఇన్వైట్ చేసుకున్నాము. స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మ విష్ణు మహేశ్వర, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కూడా ఆత్మ ప్రణామాలు. స్వాగతం, సుస్వాగతం. అలాగే మన పూర్ణాత్మ, మనకి మనకి శరీరం రావడానికి కారణమైన మన తల్లి ఎలాగైతే మనకి ఈ శరీరాన్ని ఇచ్చిందో, మన యొక్క ఆత్మకి పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మ కాబట్టి మన తల్లి పూర్ణాత్మను కూడా ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్. పూర్ణాత్మతో అనుసంధానం అవుదాం. పూర్ణాత్మ కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే ఏంజల్స్‌కి,
గార్డియన్ ఏంజెల్స్‌కి, ప్లైడియన్స్‌కి, నక్షత్రలోక వాసులకి అందరూ కూడా ఆహ్వానించుకుందాం మాస్టర్. స్వాగతం, సుస్వాగతం. కర్మదేవతలకి, మాతృదేవత, పితృదేవతలు కూడా ఆహ్వానించుకుందాం మాస్టర్. స్వాగతం, సుస్వాగతం. అలాగే మన కుటుంబ సభ్యులు కూడా, అలాగే మన పూర్వీకులు కూడా వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్. మన కుటుంబ సభ్యుల్ని, మన పూర్వీకులను కూడా ఇన్వైట్ చేసుకుందాం. ఈ అమావాస్య రోజున వాళ్ళు కూడా మనతో పాటు కూర్చొని ధ్యానం అనుకోండి మాస్టర్. వాళ్ళు కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే మన గ్రామ దేవతలు కూడా ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్. ప్రతి ఒక్క ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది. ఆ గ్రామ దేవతను కూడా ఇన్వైట్ చేసుకుందాం. వాళ్ళు కూడా స్వాగతం, సుస్వాగతం. ఎటువంటి ఆలోచనలు వద్దు మాస్టర్. ఎరుకతో ధ్యానం చేద్దాం. ఎందుకంటే అమావాస్య చాలా ఇంపార్టెంట్. పౌర్ణమి, అమావాస్య చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే అమావాస్య టైంలో అధిక శక్తి భూమి మీదకి వస్తుంది. మనలో ఉన్న సరికాని ఆలోచనలు కానీ, కర్మ ప్రక్షాళన కానీ, ఏవైనా అనుకుంటే అవలేని పనులు కానీ ఏవైనా ఉంటే ఈ అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేయడం వల్ల అనుకున్న పనులవుతాయి. ఆ సరికాని ఆలోచనలు మన నుంచి విడిపోతాయి. సరికాని భావాలు గాని, దృక్పథాలు గాని మన నుంచి వెళ్ళిపోతాయి మాస్టర్. అలాగే కొన్ని కర్మ ప్రక్షాళన కూడా జరుగుతది మాస్టర్. హీలింగ్స్ కూడా జరుగుతాయి మాస్టర్. ఎక్కువ శక్తి మీదకి వస్తుంది. మనం మామూలు రోజుల్లో 3 గంటలు ఒకే సిట్టింగ్‌లో ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో ఈ టైంలో మనం ఒక గంట కూర్చొని ధ్యానం చేస్తే అంత శక్తిని సంపాదించుకుంటాం మాస్టర్. ఈ అమావాస్య రోజుల్లో, పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేస్తే ఈ ఎనర్జీ నెలంతా మనకి రక్షణగా ఉంటాదంటారు. అంత శక్తివంతులమవుతాం మాస్టర్ మనం. అందుకే ఎరుకతో ధ్యానం చేయండి. ఎవ్వరూ నిద్రపోవద్దు. ఎరుకతో ధ్యానం చేస్తూ ఉంటే మనలో ప్రాసెస్ జరుగుతాయి మాస్టర్. అలా అబ్జర్వేషన్ చేస్తూ, శ్వాసను గమనిస్తూ మనందరం ధ్యానం చేద్దాం మాస్టర్. అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానెల్‌లో ఉన్న గ్రూప్ ఎనర్జీతో కూడా మనం కనెక్ట్ అవుతున్నాం మాస్టర్. మీరు అనుకోండి, భావన చేయండి. ఈ గ్రూప్ ఎనర్జీతో నేను కనెక్ట్ అవుతున్నాను అనుకోండి మాస్టర్. అలాగే భూమాతో కనెక్ట్ అవుతున్నాం మాస్టర్. అలాగే విశ్వంతో కనెక్ట్ అవుతున్నాం మాస్టర్. అలాగే ఇప్పుడు పిఎస్ఎల్ మూవ్‌మెంట్ ధ్యాన మహాచక్రాలు అవుతున్నాయి. ఆ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతున్నాం మాస్టర్. మనం చేస్తున్న ఈ సామూహిక ధ్యానం, అమావాస్య ధ్యానం ఈ భూమి మీద మంచి మార్పు జరగాలని కోరుకుందాం మాస్టర్. మనం ఇప్పుడు చేస్తున్న ఈ ధ్యానము, ఈ యొక్క ఎనర్జీ భూమి మీద మానవాళిలో మంచి మార్పు రావాలని కోరుకుందాం మాస్టర్. పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు యొక్క పత్రిసారి యొక్క నినాదము భూమండలం అంతా వ్యాపించాలని కోరుకుందాం మాస్టర్.
ఈరోజు ఎనర్జీస్ చాలా మంది తట్టుకోలేక వాళ్ళు కోపాలు, ఉద్రేకాలు, సరికాని ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వచ్చే ఎనర్జీస్ వాళ్ళ బాడీ రిసీవ్ చేసుకోని శక్తి వాళ్ళకి లేక వాళ్ళ ఇంత కోపము, టెన్షన్ మనకు కూడా చాలా మందిలో మనకి వస్తూ ఉంటాయి ఆ టైంలో. ఆ ఎమోషన్స్ ఎక్కువ బయటపడుతూ ఉంటాయి. ఎవరో ఏదో అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది, ఉద్రేకం వస్తుంది. ఎందువల్ల వస్తుందంటే ఈ యొక్క ఎనర్జీస్ వల్ల. అందుకే కొంచెం మెంటల్‌గా డిప్రెషన్ అయిన వాళ్ళైతే ఇంకా ఎక్కువ వచ్చేంటది ఈ టైంలో. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో. అదే మనం ధ్యానం చేస్తే ఆ శక్తిని మన ప్రతి కణములో కూడా అణువణువులో కూడా రిసీవ్ చేసుకోవడం వల్ల ఆ శక్తి అంతా మనకి ఎంతో ఉపయోగపడతాది. మనం అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి మాస్టర్. చాలా మంది అనుకుంటారు నేను అనుకున్న పని నెరవేరట్లేదు. నేను ఏ పని చేసినా సక్సెస్ కావట్లేదు అని అనుకున్న వాళ్ళందరూ కూడా అమావాస్య, పౌర్ణమి ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు అనుకున్న వెంటనే ఒక వారం రోజుల్లో కూడా వాళ్ళ పనులు సక్రమంగా జరిగాయని చెప్పేసి, అనుకున్న పనులు అయిపోయాయని చెప్పేసి అంటూ ఉంటారు. చాలా మంది అనుభవాలు. మనలో ఏదైతే సరికాని ఆలోచనలు ఉన్నాయో, సరికాని భావాలున్నాయో, ఈరోజు అవి అన్నీ రిలీజ్ చేసుకొని, నూతన శక్తిని, నూతన భావాలను మనం ఆవిష్కరణ చేసుకుందాం మాస్టర్. మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాము 2026లోకి. కాబట్టి గతం గతః, భవిష్యత్తు అద్భుతంగా ఉంటదని అనుకుందాం మాస్టర్. మనం భూమాత యొక్క ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతున్నాం మాస్టర్. భూమాత లోపల పొరల్లో ఉన్న హృదయాంతరంలో ఉన్న ఆ అగ్ని లావా జ్వాల గమనించండి మాస్టర్. మనం భూమాతతో కనెక్ట్ అవుతున్నాం. మన తల్లి భూమాత. భూమాతకు అతి ప్రణామం చేసుకొని ఆ తల్లితో మనం కనెక్ట్ అవుతున్నాం మాస్టర్. భూమాత లోపల ఉన్న లావాన్ని గమనించండి మాస్టర్. ఫైర్ అంటే అగ్నితత్వం. ఆ అగ్నితత్వము మనలో ఉన్న సరికానివన్నీ తీసివేస్తుంది మాస్టర్. మన పాదాలను గమనించండి మాస్టర్. మీ అరికాల్ని, పాదాలని గమనించండి. ఆ యొక్క ఎనర్జీస్ మీ లోపలికి ప్రవేశిస్తున్నట్టు గమనించండి మాస్టర్. మీ కాళ్ళు వేళ్ళు, మీ అరికాలు, మీ పాదాల గుండా ఆ యొక్క అగ్ని, భూమాత యొక్క లోపల ఉన్న అగ్ని మన లోపలికి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకోండి మాస్టర్. అక్కడ ఉన్న సరికాని ఆలోచనలు కానీ, సరికాని భావాలు కానీ ఆ అగ్నిలో దగ్ధమవుతున్నట్టు ఊహించుకోండి మాస్టర్. ఆ పాదాల గుండా ఉన్న మనం అనుకుంటే సరిపోతుంది మాస్టర్. మీకు కనిపించినా, కనిపించకపోయినా మీరు భావన చెందండి మాస్టర్. ఎరుకతో ధ్యానం చేయండి. మీ దృష్టి పాదాల మీద పెట్టండి మాస్టర్.
అలాగే మీ పాదాల నుంచి మోకాళ్ళ వరకి దృష్టి నిలపండి మాస్టర్. అలాగా ఆ ఎనర్జీ, ఆ ఫైర్ అనేది మీ మోకాళ్ళ వరకి వచ్చినట్టు, రెండు రెండు కాళ్ళ మోకాళ్ళ వైపు వచ్చినట్టు భావన చెందండి మాస్టర్. ఎనర్జీ అనేది మోకాలు, తొడల భాగం అంతా కూడా వ్యాపించినట్టు. ఆ యొక్క ఎనర్జీ, భూమాత నుంచి వచ్చిన ఎనర్జీ, ఫైర్ ఎనర్జీ తొడల వరకు, ఇంటి భాగం వరకు వచ్చింది మాస్టర్. అక్కడ ఉన్న మన పాదాలలో, మన మోకాళ్ళలో ఎన్నో జన్మల కర్మరా, అంటే ఈ కాళ్ళ ద్వారా మనం చేసిన కర్మలు ఉంటాయి కదా మాస్టర్. ఎవరైనా తన్నడం కానీ, హింసించడం కానీ ఏమైనా చేసి ఉండొచ్చు. ఈ జన్మలో కావచ్చు, గత జన్మల్లో కావచ్చు మాస్టర్. ఒక ఎన్నో జీవరాశులు కూడా మనం పాదాల గుండా తొక్కేస్తుంటాం కదా. చంపేసి మనం తెలియకుండా మన కాళ్ళ కింద నడిగిపోతుంటాయి కదా మాస్టర్. ఏదైతే కర్మను ఆచరించి ఉంటామో అవి అన్నీ కూడా, ఆ సరికాని ఎనర్జీస్ అన్నీ కూడా అలాగా అగ్నిలో ఫైర్ అయిపోతున్నట్టు ఊహించుకోండి మాస్టర్. ఆ ఫైర్ ఎనర్జీలో ఆ మూలాల్లోకి వెళ్ళి అవన్నీ దగ్ధమైపోతున్నాయి మాస్టర్. మనలో ఏ ప్రాసెస్ అయితే జరుగుతుందో, మన కుటుంబ సభ్యులు, మన పూర్వీకుల్లో కూడా ఇదే ప్రాసెస్ జరగాలని కోరుకోండి మాస్టర్. మనలో ఏ ప్రాసెస్ అయితే జరుగుతుందో, మన కుటుంబీకుల్లోని, అలాగే మన పూర్వీకులను కూడా ఇన్వైట్ చేసుకున్నాం కదా, వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ జరగాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న కర్మలు కూడా కరిగిపోవాలి. వాళ్ళు ఆధ్యాత్మిక నెక్స్ట్ జన్మంటూ ఉంటే ఆధ్యాత్మికంగా వాళ్ళ జన్మ తీసుకోవాలి. వాళ్ళు మనతో పాటు ధ్యానం చేస్తున్నారు మాస్టర్. వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ జరగాలనుకోండి. అలాగే మన ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి కదా మాస్టర్, అక్కడ కూడా ఎనర్జీస్ వెళ్ళి సరికాని, అక్కడ ఉన్న ఆ సరికాని ఎనర్జీస్ కూడా, మూలలో ఉన్న ఆ సరికాని ఎనర్జీస్ కూడా అగ్నిలో దగ్ధమైపోతున్నాయి మాస్టర్. ఈ జ్వాల అనే ఫైర్లో, లావా అనే ఫైర్లో దగ్ధమైపోతున్నాయి మాస్టర్. అలాగే మన మూలాధార చక్రంలో గమనించండి మాస్టర్. మన మూలాధార చక్రంకి ఎనర్జీతో కనెక్ట్ అవుతున్నాం మాస్టర్. భూమాత యొక్క ఎనర్జీతో కనెక్ట్ అవుతున్నాం మాస్టర్. అక్కడ ఉన్న సరికాని భావాలు కానీ, సరికాని నమ్మకాలు కానీ, సరికాని ఆలోచనలు కానీ, సరికాని కర్మలు కానీ అవన్నీ తొలగిపోతున్నాయి. అవన్నీ మన నుంచి తొలగిపోతున్నాయి మాస్టర్.
అలాగే మన స్వాదిష్టాన చక్రంలో ఉన్న ఆ భాగాలు అంటే మనకి గర్భసంచి, ఆడవాళ్ళకైతే గర్భసంచి, మగవాళ్ళకైతే చెస్ట్, తర్వాత మూత్రపిండాలు. ఇక్కడున్న భాగాలన్నిటిని కూడా మూత్రాశయం, మూత్రనాళము ఆ భాగాలన్నిటికి కూడా ఎనర్జీ వెళ్ళి ఏదైతే సరికాని ఉంటాయో అవన్నీ కూడా మూలల్లోకి వెళ్ళి అవన్నీ మన నుంచి రిలీజ్ అయిపోతున్నట్టు ఊహించుకోండి మాస్టర్. అలాగే ఆ శక్తి మన నాభి స్థానంలో ఈ మణిపూర చక్రం దగ్గరికి వచ్చి ఆ యొక్క శక్తి భూమాత యొక్క శక్తి ద్వారా మన లోపల ఉన్న ప్యాంక్రియాస్, వెండి, లివరు, బ్యాడ్బీడరు, చెడ్డ ప్రేగులు, చిన్న ప్రేగులు అన్నింటిలో కూడా ఆ శక్తి ప్రవేశించి అక్కడ ఏవైతే సరికాని ఉన్నాయో అవన్నీ కూడా మన నుంచి తొలగిపోతున్నాయి అనుకోండి మాస్టర్. అవన్నీ కూడా మన నుంచి తొలగిపోతున్నాయి మాస్టర్. ఈ ఫైర్ అనే దాంట్లో దగ్ధమైపోతుంది మాస్టర్. పిలుపుతో ధ్యానం చేయండి మాస్టర్. ఒక్కసారి శ్వాసను తీసుకునేటప్పుడు అద్భుతమైన ప్రేమతత్వాన్ని, కరుణని అన్నిటిని స్వీకరిస్తున్నాను. శక్తిని, జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాను అనుకోండి మాస్టర్. వదిలినప్పుడు నాలో ఉన్న అజ్ఞానాన్ని, నాలో ఉన్న కర్మలు అన్నీ మన ఊపిరి ద్వారా బయటకు వెళ్ళిపోతున్నట్టు ఊహించుకోండి మాస్టర్. మన కణములో మన మూలాల్లో డిఎన్ఏలో ఆ డిఎన్ఏలో ఉన్న కణాల్లో కూడా ఈ యొక్క శక్తి ప్రవాహం జరుగుతుంది మాస్టర్. ఏవైతే సరికాని ఉన్నాయో అవన్నీ రిలీజ్ అయిపోతున్నాయి మాస్టర్. అలాగే మన హృదయ చక్రం నుంచి వద్దాం మాస్టర్. అనాహత చక్రం జరిగి గుండెలో ఉన్న నాడులు, రక్త ప్రసరణ నాడులు, లింఫ్ నాడ్స్ అన్నీ కలిపి అన్నింటిలో కూడా ఎనర్జీ ప్రవాహం జరుగుతుంది.
అక్కడికి శక్తి వెళ్ళి మన లంగ్స్‌లోని ఊపిరితిత్తుల్లోని థైమస్ గ్లాండ్‌లోకి అన్ని భాగాల్లో కూడా ఆ యొక్క భూమాత యొక్క లావా యొక్క ఫైర్ ఎనర్జీ వెళ్ళి అన్నీ మన నుంచి సరికానివన్నీ బయటికెళ్ళిపోతున్నాయి మాస్టర్. గత జన్మలో చేసుకున్న ఒప్పందాలు కానీ, ఈ జన్మలో చేసుకున్న ఒప్పందాలు, సరికాని నమ్మకాలు కానీ, భావాలు గాని, దృక్పథాలు గాని, కర్మలు గాని అన్నీ కూడా మన నుంచి రిలీజ్ అయిపోతున్నాయి మాస్టర్. మీరు లోపలికి ప్రయాణం చేయండి మాస్టర్. గమనించండి దేహాన్ని. మీకు ఏమి తెలియకపోయినా పర్వాలేదు. భ్రూమధ్యమైన శ్వాస నిలపండి. అలాగే మాస్టర్ మన బ్రహ్మరంధ్రం పైన సాల్ట్ క్రిస్టల్ పిరమిడ్ ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్. సాల్ట్ క్రిస్టల్ పిరమిడ్ ఇన్వైట్ చేసుకుందాం. మన అలా పైకి వచ్చి మన గొంతుకు భాగంలో ఉన్న విశుద్ధ చక్రాన్ని శక్తి ప్రవాహం జరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి, స్వరపీఠిక, అన్నవాహిక, శ్వాసనాళాలు అన్నిటిలో కూడా ఆ శక్తి ప్రవాహం జరుగుతుంది మాస్టర్. అక్కడ మూల ఉన్నవి సరికాని మాటలు మాట్లాడుతుంటాం. ఎన్నో మాటలు మనం అనవసరంగా వృధా చేస్తూ ఉంటాము. ఇతరులను దూషిస్తూ ఉంటాము. ఈ జన్మలో కానీ, గత జన్మలో కానీ మన మాట ద్వారా ఎంతో మందిని ఇబ్బంది పెట్టే ఉంటాం. ఎంతమందిని బాధ పెడుతూ ఉంటాము. అవన్నీ కూడా మన పూర్వీకులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన తోటి వారితో కానీ, ఎవరినైనా మన కుటుంబ సభ్యుల్ని కానీ ఎవరినైనా బాధ పెట్టి ఉన్నా, హింసించి ఉన్నా అవన్నీ కూడా సరికానివన్నీ కూడా ఈ క్షణమే నా మూల నుండి రిలీజ్ చేసుకుంటాను అనుకోండి మాస్టర్. ఈ సాల్ట్ క్రిస్టల్ పిరమిడ్ ద్వారా ఆ యొక్క ఎనర్జీస్ తోటి మన సబ్ కాన్షియస్ మైండ్కి మన భుజాల్లో ఉన్న శక్తితో కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్న కర్మలు కూడా ఈ భుజాల్లో ఉన్న కర్మలు కూడా ఉంటాయి. అవి మన సబ్ కాన్షియస్ మైండ్కి కూడా కనెక్ట్ అయి ఉంటాయి మాస్టర్. అవి కూడా మనం ఈ క్షణము రిలీజ్ చేస్తున్నాం మాస్టర్. మన చేతి భుజాల్లో ఎన్నో కర్మలు ఉంటాయి మాస్టర్, సరికానివి. వాటిని కూడా ఈ క్షణమే రిలీజ్ చేస్తున్నాను అనుకోండి మాస్టర్. చేతుల ద్వారా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం మనం. ఈ చేతుల ద్వారా కొట్టడం కానీ, హింసించడం కానీ ఏదైనా చేయొచ్చు. మంచి పనులు చేయొచ్చు, చెడు పనులు కూడా చేయొచ్చు. వాటికి ఆధారమైన భుజాల్లో సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయి ఉంటాం మాస్టర్. వాటిలో ఉన్న సరికానివన్నీ కూడా ఈ క్షణమే రిలీజ్ చేసుకుంటున్నాం మాస్టర్.
ఈ భూమాత యొక్క ఫైర్ ఎనర్జీ తోటి క్రిస్టల్ పిరమిడ్ యొక్క ఎనర్జీ తోటి ధ్యానం చేయండి మాస్టర్. అలా మన ఆజ్ఞా చక్రంలోకి ఆ శక్తి ప్రవాహం జరిగి అక్కడ ఉన్న అన్ని భాగాలకు కూడా ఉన్న సరికానివన్నీ కూడా మూలంలో ఉన్నా కూడా ఈ క్షణమే నేను రిలీజ్ చేసుకుంటున్నాను. నాలో ఏ ప్రాసెస్ జరుగుతుందో నా కుటుంబ సభ్యులకి, నా పూర్వీకులు కూడా అదే ప్రాసెస్ జరగాలనుకోండి మాస్టర్. అమావాస్య చంద్రుడి యొక్క ఎనర్జీతో కనెక్ట్ అయి ఉన్నా మాస్టర్. ఆ చంద్రుడు కూడా మనలో ఉన్న ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని కూడా మన నుంచి తొలగిస్తున్నారు అనుకోండి. చంద్రుడితో కనెక్ట్ అవుదాం మాస్టర్. చంద్రుడి యొక్క చైతన్యంతో మనం కనెక్ట్ అవుదాం మాస్టర్. అనుకోండి మాస్టర్, నాలో ఉన్న సరికాని ఆలోచనలు, సరికాని నమ్మకాలు, సరికాని ఒప్పందాలు, సరికాని దృక్పథాలు, సరికానివన్నీ కూడా అన్ని కూడా నా మూల నుంచి ఈ క్షణమే నేను రిలీజ్ చేసుకుంటున్నాను. భూమాత యొక్క లావ ఎనర్జీలో కరిగిపోతున్నాయి. అలాగే మన సహస్రార చక్రంలో ఉన్న ఆ బ్రహ్మరంధ్రాన్ని గమనించండి మాస్టర్. మన పొరల్లోని, అంటే మన నాడీ మండలంలో ఉన్న పొరల్లో ఉన్న ఎన్నో సరికాని బ్లాక్స్ అన్ని కూడా ఆ కణకణాల్లో కూడా, ఆ నర్వ్ సిస్టంలో 72,000 నాడుల్లో కూడా ఉన్న ఆ సరికానివన్నీ కూడా, ఆ పొరల్లో మూలాల్లో ఉన్నవన్నీ కూడా మన సాల్ట్ క్రిస్టల్ పిరమిడ్ ద్వారా క్లీనింగ్ జరిగి అవన్నీ లావల కరిగిపోతున్నాయి మాస్టర్. ఎన్నో మూఢనమ్మకాలు, అవన్నీ కూడా మనకి తొలగిపోతున్నాయి మాస్టర్. ఎన్నో చెడు ఆలోచనలన్నీ, గందరగోళమైన ఆలోచనలు, అవన్నీ కూడా తొలగిపోతున్నాయి మాస్టర్. అవన్నీ కరిగిపోతున్నాయి, గమనించండి మాస్టర్. ఆ నీటిలో, ఆ సాల్ట్లో, సముద్రపు నీరు అనుకోండి మాస్టర్, అవన్నీ కరిగిపోతున్నాయి. ఆ సాల్ట్ క్రిస్టల్ పిరమిడ్ ఇంత కరిగించేస్తున్నాయి. అవన్నీ అలాగ లావాలకు వెళ్ళిపోయి దగ్ధమైపోతుంది.
మన మనసు పొరల్లోని ఆ చీకటి పొరల్లో ఉన్న మనసు లోతుల్లో ఎక్కడైతే చీకటి పొరల్లో ఉన్న ఈ పొరల లోతులో ఉన్నవన్నీ కూడా రిలీజ్ అయిపోతున్నాయి మాస్టర్. మన ఆత్మలో ఉన్న పొరల్లోని ఆత్మ మూలాల్లో కూడా ఎన్నో ఉంటాయి మాస్టర్. ఎన్నో జన్మల తాలూకు అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మన పూర్ణాత్మ సహాయంతో, ఆ పరమశివుని సహాయంతో, ఆ ఆదిపరాశక్తి సహాయంతో, ఆ చంద్రుడి సహాయంతో, ఈ పరమ గురువు మండలందరి అందరి సహాయంతోని మన ఆత్మ మూలాల్లో ఉన్నవన్నీ కూడా ఈ క్షణమే నా నుంచి రిలీజ్ చేసుకుంటాను అనుకుని మాస్టర్. అమావాస్య సందర్భంగా శాంతి వైపు ప్రయాణించడం ఎన్ని జన్మల నుంచో మనకు తెలియకపోవచ్చు మాస్టర్. కానీ ఎన్ని జన్మల నుంచి ఉన్నవన్నీ కూడా ఆ పరమశివుని సహకారంతో తెలియజేసుకుంటున్నాను. అవన్నీ కూడా కాంతిగా మారాలి అనుకోండి మాస్టర్. ఆ చీకటి పొరల్లో ఉన్నవన్నీ కూడా కాంతిగా మారిపోతున్నాయి అనుకోండి మాస్టర్. సందర్భంగా నేను ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు నేను ప్రయాణం చేస్తున్నాను. నాలో అణువణువు కూడా కాంతిగా మారిపోతుంది అనుకోండి మాస్టర్. వెలుగుతో ధ్యానం చేద్దాం మాస్టర్. చక్కగా ధ్యానం చేస్తున్నాము. హాయిగా ఎంతో శక్తిని తీసుకుంటున్నాం మాస్టర్. చంద్రుడి యొక్క శక్తిని తీసుకుంటున్నాము. మనం భూమాతకు ధన్యవాదాలు చెప్తున్నాం మాస్టర్. నాకు భూమాత యొక్క లావాకి ఆ ఫైర్ ఎనర్జీస్ కూడా మనలో సరికానివన్నీ కూడా కాల నుండి కరభాగంలో ఉన్న ప్రతి అణువులో ఉన్నవన్నీ కూడా మన నుంచి తొలగించినందుకు ధన్యవాదాలు మాస్టర్. మనలో ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో, మనలో అయితే ఏవైతే ఎమోషన్స్ కానీ కోపం కానీ అవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి కదా ఈ అమావాస్య రోజుల్లో, అవన్నీ కూడా ఈరోజు మన నుంచి రిలీజ్ అయిపోయినట్టు భావించుకోండి మాస్టర్. అవన్నీ వెళ్ళిపోయి మీ అణువులు కూడా కాంతి ప్రవాహం జరిగినట్టు ఊహించుకోండి మాస్టర్. మన సాల్ట్ క్రిస్టల్ పిరమిడ్ మనకి ఎంతో మనలో ఉన్న నెగిటివ్స్ అన్ని తీసివేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, సాల్ట్ క్రిస్టల్ పిరమిడ్ని థ్యాంక్ యూ చెప్పుకుంటూ, గోల్డెన్ పిరమిడ్ ఆహ్వానిస్తున్నాం మాస్టర్. గోల్డెన్ పిరమిడ్ని మన బ్రహ్మరంధ్రంపై ఆహ్వానిస్తున్నాం మాస్టర్. అలాగే అమావాస్య చంద్రుడి నుంచి ఆ ఎనర్జీస్ కూడా మనం ఆహ్వానించుకున్నాం మాస్టర్. మనం నూతనత్వంలోకి మన నూతనత్వం అడుగు పెడుతున్నట్టు మనం నూతనత్వాన్ని ఆహ్వానించుకున్నాం మాస్టర్. మన ఆత్మ ఎదుగుదలకి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి నూతనత్వాన్ని మనం స్వాగతం పలుకుతున్నాం మాస్టర్. ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ నుంచి మనకి ఎంతో ఎనర్జీ బ్రహ్మరంధ్రం ద్వారా ఆ పొరల్లో కూడా కాంతి ప్రవాహం జరుగుతుంది మాస్టర్. మన తలపై భాగాన్ని గమనించండి. తలపై భాగాన్ని గమనించండి మాస్టర్. గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ నుంచి కాంతి ప్రవాహం మీ తల అంతా నాడీ మండలం అంతా శుద్ధి అవుతుంది మాస్టర్. నాడీ మండలం అంతా కాంతిగా మారిపోయింది మాస్టర్. ఆజ్ఞా చక్రం తీసుకొద్దాం ఎనర్జీస్ మాస్టర్. ఆజ్ఞాచక్రం నుంచి ఆ భాగం అంతా కూడా కాంతిగా మారిపోయింది మాస్టర్. అణువు కూడా ఆ మూలాల్లో కూడా కాంతిగా మారిపోతుంది ఊహించుకోండి. ఆ గోల్డెన్ కాంతి
మన ఆజ్ఞా చక్రంలో ప్రవేశించింది మాస్టర్. మీ 2 కళ్ళ మధ్యన దృష్టి పెట్టండి. ఆ గోల్డెన్ కాంతి ప్రవాహం జరుగుతుంది మాస్టర్. మనం కాంతిలోక వాసులం మాస్టర్. ఆ కాంతిని ఆహ్వానించుకుంటున్నాం. అలాగే విశుద్ధ చక్రానికి రండి మాస్టర్. ఆ గొంతు భాగంలో ఉన్న బటర్ఫ్లై ఆకారంలో ఉన్న థైరాయిడ్ గ్లాండ్, స్వరపేటిక, అన్నవాహిక, శ్వాసనాళిక అన్నిటిలో కూడా వెన్నుపూస అన్ని ప్రతి భాగానికి కూడా కాంతి ప్రవాహం జరుగుతుంది మాస్టర్. మన హార్ట్ చక్ర, అనాహత చక్రాకి వద్దాం మాస్టర్. హృదయ స్థానం దగ్గర దృష్టి పెట్టండి మాస్టర్. ఆ కాంతి ప్రవాహం జరుగుతుంది మాస్టర్. వెన్నుపూస గుండా చక్కగా గోల్డెన్ కాంతి ప్రవాహం జరుగుతూ మన ఊపిరితిత్తులకి, మన భుజాలకి, మన ఊపిరితిత్తులకి, థైమస్ గ్రంథికి, మన హార్ట్కి, మనలో ఉన్న దైవత్వానికి మూల మూలలో కూడా కాంతి ప్రవాహం జరుగుతున్నారు. గోల్డెన్ కాంతి ప్రవాహం జరుగుతుంది. ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ నుంచి కాంతి మన అంత హృదయ భాగం అంతా కూడా కాంతి ప్రవాహం జరుగుతుంది. చేతులు కూడా, వేళ్ళు, చేతులు అన్ని కూడా కాంతి ప్రవాహం జరుగుతున్నారు. అలాగే మన మణిపూర చక్రం దగ్గర కూడా, నాభిస్థానం దగ్గర ఉన్న అన్ని అవయవాలకు కూడా కాంతి ప్రసారం జరుగుతుంది. ప్యాంక్రియాస్ గ్రంథికి, లివర్కి, గాలి, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులకి, అంటే స్వాదిష్టాన చక్రంతో ఆ గోల్డెన్ ఎనర్జీ ప్రవేశించింది మాస్టర్. స్వాదిష్టాన చక్రం ఉన్న గర్భసంచి, టెస్టైడ్, మన కిడ్నీలు, మూత్రనాళం, మూత్రాశయం, అన్నిటి కూడా కాంతి ప్రవాహం జరుగుతుంది. ఎంతో శక్తిని తీసుకుంటున్నాం మాస్టర్. చంద్రుడి యొక్క ఎనర్జీ, ఈ పరమ గురువులందరి యొక్క ఎనర్జీ, మన పూర్ణాత్మ ఎనర్జీ, గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ యొక్క ఎనర్జీని తీసుకుంటున్నాం మాస్టర్. కాంతిలోక వాసుల యొక్క ఎనర్జీతో, మొత్తం ప్రకృతి శక్తులతో, విశ్వం శక్తితో, హోమా శక్తితో, ఎనర్జీతో మనం కనెక్ట్ అయి ఉన్నాం మాస్టర్. అలాగే మూలాధార చక్రం గమనించండి మాస్టర్. ఆ కాంతి మూలాధార చక్రంకి వెళ్ళింది మాస్టర్. అక్కడున్న ఆ ప్రదేశాల్లో కూడా మర్మావయాలకి, ప్రైవేట్ పార్ట్స్, తుంటి భాగానికి అన్నిటి కూడా శక్తి ప్రవాహం జరుగుతుంది. అక్కడ ఉన్న మూలలు కూడా కాంతి వెళ్తుంది మాస్టర్. అలాగే మన తొడ భాగం, మన మోకాలు,
కాళ్ళు, అరికాలు, పాదాలు, వేళ్ళ వరకు కూడా కాంతి ప్రవాహం జరుగుతుంది మాస్టర్. మనలో ఉన్న ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవన్నీ కూడా మనకి అద్భుతమైన మన హృదయాంతరం నుంచి విశ్వంలోకి ప్రతి ఒక్క అణువులోకి వెళ్తుంది మాస్టర్. మీ హృదయం నుంచి హృదయ భాగాన్ని గమనించండి మాస్టర్. మనలో ఉన్న ప్రేమ, కరుణ, దయ, జాలి, క్షమ, ఓర్పు, సహనము అన్నీ మీ నుండి, మీ హృదయం నుండి ఆ కిరణాలు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దాని నుంచి ప్రసరిస్తున్నట్టు ఊహించుకోండి మాస్టర్. సృష్టిలో ఉన్న చైతన్యంతో మనం కనెక్ట్ అయి ఉన్నాం. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క అణువులకు కూడా ప్రసరిస్తున్నట్టు ఊహించుకోండి మాస్టర్. మనందరూ కాంతి స్వరూప ధారణమే, చైతన్య శక్తులు మనం. మన చైతన్యము విశ్వం అంతా వ్యాపించి ఉన్నట్టు ఊహించుకోండి మాస్టర్. ఈ చైతన్యము విశ్వం అంతా వ్యాపించి ఉన్నట్టు ఊహించుకోండి మాస్టర్. హృదయం నుంచి చైతన్యం వెళ్తున్నట్టు ఊహించుకోండి మాస్టర్. ఈ చైతన్యం సృష్టిలో గొప్ప మార్పు తీసుకురావాలని కోరుకున్నాం మాస్టర్. ప్రపంచమంతా ప్రేమమయం కావాలి, ప్రపంచమంతా ధ్యానమయం కావాలి, ప్రపంచమంతా శాకాహారమయం కావాలి. అహింసాయుత భూమాతను చూడాలనిపిస్తుంది అనుకోండి మాస్టర్. ఒక స్వర్గసీమగా మారిపోయింది మాస్టర్. ఈ భూమి ఒక స్వర్గంలాగా మారిపోయింది. జ్ఞానం చేస్తున్నాం మాస్టర్. ఎంతో గొప్ప ఎనర్జీ చేస్తున్నాం మాస్టర్. ఇక్కడ అందరం కలిసి మన కుటుంబ సభ్యులు, మన పూర్వీకులు అందరితో కలిసి ధ్యానం చేస్తాం మాస్టర్. ఇంత చక్కగా ధ్యానం చేస్తున్నందుకు మనం సాధించిన మన కూడా ధన్యవాదాలు మాస్టర్. అలాగే మన పూర్ణాత్మ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే పరమశివునికి ఆది పరాశక్తిగా మన చైతన్యాన్ని కూడా థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. అలాగే భూమాత, విష్మాత, ప్రకృతి మాత కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చెప్తున్నాం మాస్టర్. పంచభూతాలు, సప్తఋషి మండలి, సప్త నదులు, సప్త సముద్రాలు, సప్త మాతృకులు ధన్యవాదాలు చెప్తున్నాం మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వృక్షజాతి, కంచజాతి, సర్పజాతి, క్రిమికీటకాలు, జంతు సామ్రాజ్యం అన్నిటి కూడా జన సంపద అన్నిటి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్కి, థర్డ్ క్రిస్టల్ పిరమిడ్కి థ్యాంక్స్ చెప్తున్నాం మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పంచభూతాలు, గోల్డెన్ పిరమిడ్, అలాగే క్రాఫర్స్, ఏంజల్స్, ఫ్లైడియన్స్, గార్డెన్ ఏంజల్స్, నక్షత్ర మిత్రులకి అందరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, మహాకాళి, మహాలక్ష్మి, త్రిమాతర త్రిమూర్తి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మన కుటుంబ సభ్యులకి, మన పూర్వీకులకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలా గ్రామ దేవతలు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మన దేహం అనే దేవాలయానికి కూడా తల వెంట్రుక కానీ కాళ్ళ గోడ వరకు ఉన్న శరీర భాగ ప్రతి అణువు కూడా ప్రతి కణానికి కూడా మనం థ్యాంక్స్ చెప్తున్నాం మాస్టర్. ఈ దేహం మనకి ఎంతో సహకరిస్తుంది, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతో సహకారాన్ని అందిస్తుంది. ఈరోజు చక్కగా ధ్యానం చేయడానికి కూడా సహకరించిన దేహానికి థ్యాంక్స్ చెప్పుకోండి మాస్టర్.
మన కూర్చున్న ప్రేస్కి గృహదేవతలకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోండి మాస్టర్. మనకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా థ్యాంక్ యూ. అలాగే పిఎస్ఎం మూమెంట్ కూడా థ్యాంక్ యూ. చంద్రునికి అందరికీ అమావాస్య చంద్రునికి అలాగే కర్మదేవతలకి పితృదేవతలు మాతృదేవతలు కూడా థ్యాంక్ యూ. ఏం చేసుకోవాలని పెట్టుకోండి మాస్టర్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసుకుంటూ నెమ్మదిగా థ్యాంక్స్ చెప్తున్నా మాస్టర్. ఒక్కసారి క్లాస్ చెప్తుంది. క్లాస్ చెప్పండి ఆంటీ. ధ్యానంలో కూర్చున్న వాళ్ళు కూర్చుంటారు. క్లాస్ స్టార్ట్ చేయండి ఆంటీ. ఓకే మాస్టర్, ఈరోజు గొప్ప అవకాశం ఇచ్చారు. ధ్యానం చేస్తున్న భాగ్యాన్ని కూడా నాకు కలగజేశారు. మీ అందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు. ఈ జూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే మనకి అమావాస్య ఎంత గొప్పదో పౌర్ణమి ఎంత గొప్పదో అమావాస్య కూడా అంతే గొప్పది మాస్టర్. చాలా ఎందుకంటే అమావాస్య జ్ఞానము ఈ పౌర్ణమి జ్ఞానం ఎందుకు చేయాలంటే మన కుటుంబంలో మన కుటుంబంలో ఎంతో మంది చనిపోతారు. మన కరోనాలో కూడా చాలా మంది చనిపోయారు మాస్టర్. అసలు వాళ్ళకి అసలు దహన సంస్కారాలు కూడా సరిగ్గా జరగలేదు మాస్టర్. అసలు ఏమీ జరగలేదు అసలు వాళ్ళకి. కానీ అలాంటి ఆత్మలని కూడా అంటే ఆత్మజ్ఞానం లేక పైలోకంకి వెళ్ళకుండా ఇంకా ఈ భూమి మీదే ఉన్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి మాస్టర్. అలాంటి ఆత్మలకి మనం ఈ ధ్యానం చేయడం వల్ల అంటే మనకి మన ఇంట్లో ఆత్మ ఉన్నాయని ఎలా తెలుస్తుందంటే ఎవరింట్లో అయినా సరే చూడండి, అనుకున్న పని నెరవేరవు, సరిగా ఏ పని చేసినా సక్సెస్ అవ్వదు, చిరాకు కోపం, ఇంట్లో తగువులు గొడవలు ఉంటాయి. ఏంటి నేను ఏదనుకున్నా అది అవ్వట్లేదు అని అనుకుంటారు. మనుషుల మధ్యన కమ్యూనికేషన్ ఉండదు, ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కొంతమంది ఇళ్లలోని. ఎందుకు జరుగుతున్నాయంటే మన దాంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరైనా సరే మన ఇంట్లో కానీ ఉంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే వాళ్ళు కల్లోకి వస్తూ ఉంటారు. ఎలాగంటే అన్నం పెట్టమని, లేకపోతే నువ్వు చేయలేదు అది చేయలేదు, నువ్వు ఇక్కడికి వెళ్తున్నావు అక్కడికి వెళ్తున్నావు అని ఏదైనా కళ్ళలో చెప్తున్నట్టు ఉంటే మన కుటుంబంలో చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటివి ఏమైనా సంఘటనలు ఉంటే మాత్రం వాళ్ళు భోజనం పెట్టమని, అన్నం పెట్టమని, లేకపోతే మనం వండుకునే ఆహారం కూడా పాడైపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇలా ఏం జరుగుతూ ఉంటాయంటే అలాంటి ఆత్మలు మన ఇంట్లో ఉన్నట్టు మనకి తెలుసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే చనిపోయిన వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు. అంటే ఇంకా వాళ్ళు చనిపోయినా వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, వదిలేసి వెళ్ళిపోయారని చెప్పేసి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అన్నం అది అంటే అన్ని పుట్టగట్టి పెడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు ఏం చేస్తారనమాట, ఆ పైలోకంకి వెళ్ళకుండా వాళ్ళు కూడా ఇక్కడ ఉండిపోతారు, బందీ అయిపోతారు. కొన్ని కోరికలు ఉన్న ఆత్మలు కూడా బందీ అయిపోయి ఉంటాయి ఇక్కడ. అవి ఇక్కడ ఏంటంటే ఆ కోరికలు ఉండడం వల్ల ఆ పైలోకంకి వెళ్ళకుండా వాళ్ళు కూడా ఇక్కడ బందీగా ఈ భూమి మీద ఉండిపోతారు. అలాంటివన్నీ మన ఇంటిలో ఉంటాయి అన్నమాట. ఉంటాయి కొంతమంది, చాలా మందికి ఉంటాయి. మన చుట్టూ ఎన్నో కనబడిన ఆత్మలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఆత్మ చనిపోయిన వెంటనే భూమి మీద జన్మ తీసుకోదు. వాళ్ళకి ప్రణాళిక బట్టి వాళ్ళకి టైం పట్టొచ్చు, కొన్ని పైకి వెళ్ళకపోవచ్చు, కొన్ని ఇక్కడ ఉన్న ఆస్తిపాస్తుల మీద వ్యామోహంతో, కుటుంబ సభ్యుల మీద వ్యామోహంతో, చిన్న వయసు చనిపోతే భార్య పిల్లల మీద వ్యామోహంతో ఇంకా పైలోకం వెళ్ళకుండా ఇక్కడ ఉండొచ్చు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో అప్పుడు ఈ అమావాస్య పౌర్ణములకి ధ్యానం చేయడం వల్ల ఏంటంటే ఆ టైంలో ఏమన్నా ఆత్మలు ఏమైనా ఉంటే ఆ టైంలో మనతో పాటు కూర్చునేందుకు మన పూర్వీకులు పిలుచుకుంటున్నాము. అంటే ఈ చనిపోయిన ఆత్మలు ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ధ్యానం చేయడం వల్ల ఆ రోజు మనం మాస్టర్స్ ఇన్వైట్ చేసి ధ్యానం చేసుకుంటాం కాబట్టి ఆ టైంలో మామూలుగా 3 గంటలు కూర్చుని ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో ఈ అమావాస్య రోజులో 1 గంట కూర్చుంటే అంత ఎనర్జీ తీసుకుంటాం. ఆ టైంలో వీళ్ళందరూ కూర్చొని మనం ధ్యానం చేయడం వల్ల వీళ్ళందరి సహకారంతో ఈ ఆత్మకి ధ్యానం అందడం వల్ల వాళ్ళు కూడా పైలోకాలకు వెళ్ళే అవకాశం ఉంటాయి అన్నమాట. అందుకే అమావాస్య పౌర్ణమి చాలా గొప్పది మాస్టర్.
ఇలాంటి టైంలో మనం ఎక్కువ ధ్యానంకి సహకరించుకోవాలి. అంటే మౌనంగా ఉండాలి ఎక్కువ. మౌనంగా ఉంటూ ధ్యానం చేస్తూ ఉండాలి. మనం ధ్యానం చేసిన బానే ఉంది. మన మాటలు ఎక్కువ నెగెటివ్ మాటలు మాట్లాడామనుకోండి, ఎనర్జీ అంతా పోతుందనమాట. అందుకనే పత్రి సార్ ఏమంటారంటే, మౌనంగా ఉండండి, ధ్యానం చేయండి. మితా లిక్విడ్స్ తీసుకోండి, లేదంటే మితాహారం తీసుకోండి. ఎందుకంటే, మనం ఆహారం తీసుకొని ధ్యానం చేస్తాం మాస్టర్. అప్పుడు ఏంటంటే నిద్ర వస్తుంది మనకి. లేదంటే సూక్ష్మ శరీరయానం విడుదల అవ్వాలంటే, ఈ భౌతిక శరీరంకి ఆహారం ఇస్తాం కాబట్టి, అది విడుదల అవ్వడానికి అది విడుదల అవ్వకుండా ఉంటదన్నమాట. అందుకే ఆ రోజు ఏమి తీసుకోకుండా ధ్యానం చేయడం వల్ల అంటే మహా అయితే లిక్విడ్స్ తీసుకోవచ్చు. ఏ వాటరో ఏదో లెమన్ వాటర్ ఏవో తీసుకొని ధ్యానం చేయడం వల్ల ఏంటంటే, ఈ టైంలో వచ్చే ఎనర్జీస్ మనం రిసీవ్ చేసుకుంటాము. తర్వాత మనము మనం అనుకున్న పనులు ఎన్నో ఆగిపోతూ ఉంటాయి మామూలుగానే. భౌతికంగా ఎన్నో పనులు అనుకుంటూ ఉంటాం. అవి అయిపోతూ ఉంటాయి. అవి కూడా ఈ టైంలో మనం ధ్యానం చేయడం వల్ల మనం ఆహ్, మనం ఏదైతే చంద్రుడికి చెప్పుకోవచ్చు మనం. పౌర్ణమి రోజు పౌర్ణమి చంద్రుడు చెప్పుకోవచ్చు. అమావాస్య రోజు అమావాస్య చంద్రుడు కూడా మనం చెప్పుకోవచ్చు మాస్టర్. చెప్పుకొని ఈ పనులు నాకు అంటే మనం మనం ఎవరితోనైనా ఎలా మాట్లాడుతాం, ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడతాం కదా! అలాగే మనం మాట్లాడుకోవచ్చు. మనం చంద్రుడితో కనెక్ట్ అయ్యి, మన యొక్క విషయాలు మనం చెప్పుకోవచ్చు. నేను ఈ పని చేయాలనుకున్నాను. అది మనం చేసే పని ఎలాగుండాలంటే ఇతరులకి హాని కలగని పనులు చేయాలి. అలాంటివి ఏదైనా అనుకోవచ్చు. విశ్వ కళ్యాణం కోసం అనుకోవచ్చు. లేదంటే మనకు సంబంధించినవైనా అనుకోవచ్చు. కానీ అది మంచి అంటే మనం మనం ఏదైతే చేస్తా అనుకుంటున్నామో ఆ పనులు మంచిగా అనుకోవాలి. మంచిగా అనుకోని అది మనం ఎలాగైతే మాట్లాడుకుంటామో చంద్రుడితో కూడా అలాగే మాట్లాడుకొని మనం నాకు ఇది ఉంది. ఇది నెరవేర్చాలని చెప్పి. అంటే మనం అనుకుంటే అన్నీ సాధ్యమే మాస్టర్. అలా మనం కనెక్ట్ అవ్వచ్చు. చంద్రుడితో కనెక్ట్ అవ్వచ్చు. మనం విశ్వంతో కనెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఈ రోజుల్లో ధ్యానం అంత ప్రిఫరెన్స్ ఎందుకిస్తారంటే, మనం మౌనంగా ఉంటూ, మితాహారం తీసుకుంటూ ఒకవేళ అంటే ఉండలేని వాళ్ళైతే మితాహారం తీసుకోవాలి. లైట్‌గా ఫుడ్ తీసుకోవాలి. ధ్యానంకి ముందే తీసేసుకోవాలి ఎక్కువ. ధ్యానం టైము 2, 3 గంటల ముందు తీసుకోవడం వల్ల, ఆ టైంలో ధ్యానం బాగా చేసుకోవాలి. ఎప్పుడైతే మన ఎరుకతో ధ్యానం చేస్తామో, ఆటోమేటిక్‌గా మనం సక్సెస్ అవుతాం. చాలామంది అనుభవాలు విన్నాను. చాలామంది ఏంటంటే నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత ఈ పౌర్ణమి, అమావాస్య ధ్యానాలు చేయడం వల్ల నాకు అనుకున్న పనులు నేను చక్కగా సక్సెస్ అయ్యాయని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం దైవాలం కదా! కాబట్టి దైవం అనేది ఎప్పుడు మనకి ఎరుక ఉన్నంత వరకి ఓకే అనుకుని సక్సెస్ అవుతాం. ఎరుక లేని వాళ్ళైతే మనం అప్పుడు ఈ ధ్యానం చేసినప్పుడు కూడా మనం ఏదైతే అనుకుంటామో పదే పదే ఏదైతే తలంచుకుంటామో ఆటోమేటిక్‌గా ఆ ఎనర్జీస్‌తో మనం కనెక్ట్ అవుతాం కాబట్టి తొందరగా మనం అనుకున్న పనులన్నీ అంటే మనం అనుకున్నవి నెరవేరుతాయనమాట. అది విశ్వ కళ్యాణం అవ్వచ్చు, స్వకళ్యాణం మన కళ్యాణం అవ్వచ్చు, లోక కళ్యాణం అవ్వచ్చు. కానీ లోక కళ్యాణం కోసం పెట్టేవైతే చాలా మంచిది మాస్టర్. ఎందుకంటే మనం వచ్చింది ఈ భూమి మీదకొచ్చింది మన కోసం కాదు మాస్టర్స్. లోక కళ్యాణం కోసం మనం వచ్చాం. అంటే మనం ఎన్నో జన్మలు మన కోసమే పుట్టాం ఈ భూమి మీద. ఎన్నో జన్మలు పుట్టి, ఎన్నో అనుభవాలు పొంది, ఆ జ్ఞానాన్ని పొంది, ఈరోజు మనం జ్ఞానం చేస్తున్నాము, ఇంత జ్ఞానాన్ని వింటున్నాము అంటే, మనం ఎంత నేర్చుకున్నామనేది అర్థమవుతుంది. మరి ఎన్ని జన్మలు చేసుకున్నాము, ఎంత ఎన్ని నేర్చుకొనొచ్చాము, అంత నేర్చుకుంటే గాని ఈ జ్ఞానంలోకి అడుగు పెట్టమండి. పత్రి సార్ అంటారు. కనీసం పిరమిడ్‌లో తొంగి చూడాలన్న అక్కడ ఏం జరుగుతుందని చూడాలనుకున్నా సరే, ఒక ధ్యానాన్ని ఏం జరుగుతుందని చూడాలనుకున్నా సరే, వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉండాలంట పత్రి సార్. అంటే మనం పత్రి సార్‌తో సాంగత్యం చేశాము. చక్కగానే మనకప్పుడు ఏం తెలిసేది కాదు మాస్టర్. అసలు నాకైతే ధ్యానం రాకముందైతే అమావాస్య అంటే తెలుసు గాని, అమావాస్య అంటే కొద్ది భయం. ఎందుకంటే అమావాస్యలో ఎక్కువ చెడుపులు, చిల్లంగలు వాళ్ళు చేసుకుంటారు. చీకటిగా ఉంటది. అమావాస్య అంటే కొంచెం భయం ఉంది. అదే పౌర్ణమి అంటే ఆ వెన్నెల అది. అంతే వెన్నెల ఆస్వాదించడం తప్ప మనకి అంత తెలీదు. చాలా మంది పెద్దలు ఏమంటారంటే ఒక 9 ఆహ్, నెలలు గాని 7 నెలలు గాని అంటే పౌర్ణమి రోజులు సత్యనారాయణ స్వామి కొండకు వెళ్తే అనుకున్నవి నెరవేరుతాయి. లేకపోతే వ్రతం చేసుకుంటారు కొంతమంది. ఇవన్నీ అనుకుండేవారు. ఇప్పుడైతే చాలా మంది రకరకాల అంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత రకరకాల అవన్నీ వచ్చాయి. చాలా మంది రకరకాలుగా ఆచరిస్తారు. కానీ మనకి పత్రిసారి ఇచ్చిన మహానుభావుడు నిజంగా చెప్పాలంటే, ఈ పౌర్ణమికి విశిష్టత, అమావాస్య విశిష్టత, ప్రకృతితో ధ్యానము, అమావాస్య ధ్యానము,
అంటే మా పౌర్ణమి ధ్యానము, నదుల దగ్గర ధ్యానము, సముద్రం దగ్గర ధ్యానము, ఎక్కడైనా ధ్యానము ఎక్కడైనా చేయండి. తర్వాత వనవాసం చేయండి వెళ్ళి. అంటే ప్రకృతి మమైక్యం అవ్వండి, ప్రకృతితో గడపండి. వనదేవతల సంరక్షణలో ధ్యానం చేయండి. ఇన్ని మనకి నేర్పని చెప్పారంటే. అప్పట్లో చెట్టుని చెట్టుగా చూసేవాళ్ళం తప్ప, అంటే మనకి ఏదో ఫలానిస్తున్న చెట్టుగా కానీ మన పూర్వీకుల ముందు నుంచి తెలుసో తెలియక వాళ్ళు మనకి ఈ చెట్టుని పూజించడం, అంటే తులసి గాని, ఆ రావి చెట్టుని గాని ప్రదక్షిణ చేయడం, పూజించడం అనేది నేర్పారు మనకి వాళ్ళు. అంటే వాళ్ళకి తెలియకుండా. కానీ ఎందుకు రావి చెట్టు చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తే చెయ్యాలి? ఎందుకంటే ఎక్కువ ఆక్సిజన్ తీసుకోగలుగుతాం. తులసి చెట్టు చుట్టూ ఎందుకు పూజ చేస్తే అక్కడ ఎందుకు కొంతసేపైనా పూజ చేస్తూ గడుపుతామంటే అక్కడే ఎక్కువ ఆక్సిజన్ తీసుకోగలుగుతాం. ఈ విధంగా మనం ఆ విధంగా అయినా సరే ఆ చెట్ల దగ్గరికి వెళ్ళడం వల్ల వాటితో కనెక్ట్ అవుతాము. ఆ యొక్క శక్తిని మనం ఎనర్జీస్ తీసుకోగలుగుతాం ఉద్దేశంతోటి పెద్దవాళ్ళు ఆ విధంగా పెట్టారు. అంటే మనకి ఏదో నెరవేరాలంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలని. వేప చెట్టు, ఇప్పుడు రావి చెట్టు, వేప చెట్టు ఉన్నది అమ్మవారి కింద పూజిస్తూ ఉంటారు. కొన్ని దేవుళ్ళ విగ్రహాలు కూడా పెడతాంటారు వాటి చుట్టూ తిరగాలని. ఆ వేప చెట్టు యొక్క గాలి మనకి ఎంతో అద్భుతం. అదే రావి చెట్టు, మామిడి చెట్టు, ఇవన్నీ అంటే దేవతా వృక్షాలు అనేవంటారు. కానీ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా అద్భుతమైన వనమూలికలే, ఔషధ గుణాలే. సృష్టిలో ఏది వేస్ట్ అంటే వేస్ట్ అంటూ ఏమి లేదు. ప్రతి ఒక్క చిగురిస్తుంది అంటే ప్రతి ఒక్కటి కూడా అద్భుతమైన ఆయుర్వేదిక్ అంటే వైద్యమే. అంటే ప్రతి ఒక్క చెట్టు కూడా మనకి ఎంతో శక్తినిస్తుంది మాస్టర్. అది మనకి తెలియదు. కానీ మనకి ఈ పత్రిసారి దయ వల్ల, మనకి ఈ జ్ఞానాలన్నీ అలవాటు చేయడం వల్ల, మనకి ఈ ప్రకృతితో మమైక్యం అవ్వడం, వనదేవతతో మమైక్యం అవ్వడము, భూమాతో అనుసంధానం అవ్వడము, విశ్వంతో కనెక్ట్ అవ్వడము, ఈ సూర్యచంద్రులతో కనెక్ట్ అవ్వడము, నక్షత్రాలతో కనెక్ట్ అవ్వడము, మనతో మనం కనెక్ట్ అవ్వడం, మన దేహాన్ని మనం ప్రేమించుకోవడం. అసలు మన దేహాన్ని మనం ప్రేమించుకోవడం అనేది మనకు తెలియదు. ఎప్పుడు ఇతరులు ఏమైనా చెప్తే పొగుడుతాం కానీ అసలు మనం తిట్టుకుంటూ ఉంటాం. నాకు ఈ విధవ శరీరం వచ్చింది, నాకు ఈ విధవ రోగం వచ్చింది, లేకపోతే నేను ఇలాగున్నాను, అలాగున్నాను, నేనెందుకు తెల్లగా లేను, నేనెందుకు నల్లగా ఉన్నాను, నేనెందుకు పొట్టిగా లేను, నేనెందుకు పొడుగా లేను, ఇవన్నీ మాటలు మనకి అనుకుండే వారి దేహాన్ని ఎప్పుడు ప్రేమించడం అనేది మనకి లేదు. కానీ మహానుభావుడి దయ వల్ల మన చక్కటి జ్ఞానం అందింది మాస్టర్. దేహమైన దేవాలయం, ఈ దేహము దేవాలయము, ఇది మాంసపిండం కాదు మంత్రపిండము. ఎప్పుడైతే మంత్రపిండం చేసుకుంటామో మాంసపిండాన్ని మనం ఇంకా జన్మరాహిత్యం పొందవచ్చు. అంటే ఈ శరీరాన్ని కాంతి శరీరంగా చేసుకోవాలి. ఎప్పుడైతే చేసుకుంటామో మనం చక్కగానే అద్భుతంగా ఎంతవరకైనా మనం జీవించే శక్తి మనలోనే ఉంది. నీ ఆలోచనలే నీ జీవితం, తద్భావం తద్భవతి అని కృష్ణుడు చెప్పింది భగవద్గీతలో. అసలు చెప్పాలంటే భగవద్గీత ఎవరికి తెలియదు మాస్టర్, నాకైతే తెలియదు. ఆ భగవద్గీత ఏంటో ఎవరు చనిపోయినప్పుడు రికార్డు పెట్టేవారు తప్ప, అది తప్ప ఏదో పూజ, చాలా మంది పూజ గదిలో అది ఆ గ్రంథం పూజించేవారు. అది ఎవరో ఒక చదువుకున్న ఏమో తెలియదు. కానీ ఎప్పుడైతే జ్ఞానంకి వచ్చిన పత్రిసారి సాంగత్యంలో భగవద్గీత యొక్క అర్థాలు చెప్తూ ఉంటాయి. నిజంగా కృష్ణుడు ప్రతి ఒక్కరికి గీత అంటే మనదే, మన యొక్క జీవితంలో జరగవలసింది. అంటే ప్రతి ఒక్క మనిషి భూమి మీద ఎందుకు పడుతున్నాడు, ఎందుకు ఎలా జీవించాలి, ఏం తినాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏ ఆలోచన చేయాలి, ఎలా మైత్రిత్వంతో ఉండాలి, ఎలాగా మనం ఈ భూమి మీద ఉంటూ ఎంత అద్భుతంగా ఆనందంగా జీవించవచ్చు, అలాగే జన్మ రహస్యం ఎలా పొందాలి, కర్మచక్రం నుంచి ఎలాగ విడబడాలి. ప్రతి ఒక్క జీవుల్లో దేవుడే ఉన్నాడు, నువ్వు దేవుడివే. సృష్టిలో ప్రతి ఒక్కటి గొప్పదే, సృష్టి అంతా ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు అనేది నిజంగా భగవద్గీత కృష్ణుడు చెప్పాడు. ఆ సారాంశం నిజంగా పత్రిసారి దైవన్న తెలుసుకోగలిగా. మనం దైవాలమే అనేది తెలుసుకునే సత్యాన్ని ఆయన ద్వారా తెలుసుకున్నాం. అసలు ఎవరు నువ్వు దైవం అని చెప్పలేదు, కానీ పత్రిసారి చెప్పారు నువ్వు దైవానివే, నువ్వేంత సామాన్యంగా, నేనంతా నువ్వు అంతే, నేను నీ గురువుని కాదు, నీ శ్వాసే నీ గురువు. నిజంగా ఎంత గొప్ప జ్ఞానాన్ని అందించారు మహానుభావుడు. నిజంగా ఆయన శతకోటి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు అద్భుతంగా నేనైతే నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు దాటుకుని అద్భుతంగా జీవించగలుగుతున్నానంటే ధ్యానం అనే అస్త్రం ఉండబట్టే మాస్టర్. ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. బ్రహ్మాస్త్రం ఉంటే ఇది తిరిగిలేదంటారు కదా, అలాంటి అస్త్రం. దేనికైనా ధ్యానం ఉందిలే, ఏం పర్వాలేదులే, ఏమైనా మాస్టర్ చూసుకుంటారులే అని నేను ఎందుకు భయపడుతున్నాను, నేను ఎందుకు బాధపడుతున్నాను, నేను ఎందుకు దుఃఖిస్తున్నాను, నేను ఎందుకు చెడుగా ఆలోచిస్తాను,
నేను ఎందుకు ఇలాగా అనుకుంటున్నాను అనేది మనకి ఎప్పటికప్పుడు ఎరుక ఇస్తుంది అంటే ధ్యానం వల్ల మాత్రం. నిజంగా ఆ మహానుభావుడు ఇచ్చిన జ్ఞానం అద్భుతం, అల్టిమేట్. అది దానికి మించింది లేదు. నేను కొంతమంది చాలా గురువులు చూసాను. వాళ్ళ మిషన్కి వెళ్తే వాళ్ళ తాలూకు పుస్తకాలే ఉంటాయి, వాళ్ళ తాలూకు నాలెడ్జే. అదే మనం అక్కడ పాటించాలి, ఆ వస్త్రధారణలో ఉండాలి, ఆ వేషధారణలో ఉండాలి, ఆ యొక్క అన్ని పాటించాలి. కానీ మన గురువు గారు ఏమి చెప్పలేదు మాస్టర్. ఎలాగైనా ఉండండి, మీ ఇష్టం, ఎలాగైనా జీవించండి. మనకి స్వేచ్ఛ ఇచ్చారు మాస్టర్స్. నిజంగా ఆడవాళ్ళమే ఈ రోజు ఎంత అద్భుతంగా ఇన్ని ఊర్లు తిరగలుగుతున్నామంటే, ఇంతకుముందు మగవారు తోడలేంది, కుటుంబం తోడలేంది ఎక్కడికి ఏ ఊరు, ఏ క్షేత్రానికి కానీ ఏ ఊరు కానీ వెళ్ళలేకపోయాము. అలాంటిది ఈ రోజు ఎవరు వచ్చినా రాకపోయినా మనకి ధ్యానం వాళ్ళు తోడున్నారు ఉద్దేశంతో ప్రతి ఒక్కటి దర్శించగలుగుతున్నాము, ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాము, ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాము, ధైర్యంగా చెప్పగలుగుతున్నాము, ధైర్యంగా ఉండగలుగుతున్నాం అంటే నిజంగా ఆ మహానుభావుడు ఆడవాళ్ళకి ఎంత స్వేచ్ఛను ఇచ్చారంటే, నిజంగా మహిళా ధ్యాన చక్రం ఎందుకు ఇచ్చారంటే, మన అంటే పాతకాలం ఆది వాసులు అయితే ఆడవారికి ఆధిపత్యం ఉండేది. మనం మన పుట్టుక గమనించుకోగలిగితే ఫస్ట్ నుంచి అయితే ఆదివాసులు అయితే ఆడవాళ్ళకి ఆధిపత్యం ఉండేది. తర్వాత అలా గణదొక్కబడి మన ఇది. కానీ ఇప్పుడు మన ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ఉంటున్నారని చాలా మంది వీరబ్రహ్మం గారికి చాలా మంది చెప్పగలిగారు. కానీ పత్రిక సార్ చేసి చూపించారు. ఏంటంటే ఆడవాళ్ళు ఏదైనా సాధించగలరు. అలాగని పురుషులు తక్కువ అని కాదు, పురుషులు లేకుండా ఆడవాళ్ళు ఏం చేస్తారని కాదు. కానీ తలంచుకుంటే అంటే హిమాలయాలు కానీ అంటే మొత్తం అన్ని చోట్ల కూడా ఆడవాళ్ళు అన్ని ఫ్లైట్ నడపగలరు, ట్రైన్ నడపగలరు, అన్ని మొత్తం ఏ టు జెడ్ అన్ని చేయగలరు. అంటే మగవాళ్ళ యొక్క శక్తితో కనెక్ట్ అయి చేయగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో స్త్రీ పురుష తత్వం ఉంటుంది. అంటే ఆడవాళ్ళు ఉంటుంది స్త్రీ పురుష తత్వం, మగవాళ్ళలో కూడా ఉంటుంది మాత్రం. చాలా మంది మగవాళ్ళు అని చెప్పారంటే వాళ్ళ సున్నితత్వం ఉంటుంది. ఎందుకంటే స్త్రీ పురుషత్వం వాళ్ళలో కూడా ఉంది కదా, మగాళ్ళలో కూడా స్త్రీతత్వం ఉంది కదా. వాళ్ళకి ఏడుపు వస్తుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు. ఏడండి మాస్టర్, ఏడకూడదని లేదు. ఎందుకంటే ఏడుస్తే గుండె భారం తగ్గిపోద్ది మాస్టర్. చాలా మంది మగవాళ్ళు ఏడరు. ఎందుకంటే ఏడుస్తే మగాడు ఏడుస్తున్నారని అంటారని వాళ్ళు ఎంత బాధ ఉన్నా అనదొప్పుకుంటారు. అందుకే హార్ట్ అటాక్ ఎక్కువ వస్తున్నాయి మాస్టర్. లేదు, ఏడుపు వస్తే ఏడవండి, ఎందుకంటే లోపల అనదొప్పుకోకూడదు. పత్రిసారు ఎందుకు కోపం వస్తే ఆయన కోపాన్ని బయటకి చెప్పేవారు, కొట్టాలనిపిస్తే కొట్టేవారు. ఎందుకంటే దాని అర్థం ఉంది అని అదే అనేవారు కదా. ఆ కోపాన్ని నాలో ఉంచుకుంటే నాకు ప్రాబ్లము, తర్వాత వాళ్ళలో సరికానివన్నీ సరిచేయకపోతే వాళ్ళు కూడా మారరు. అంటే గురువు చేసే ప్రతిదానికి కూడా ఏదో ఒక జ్ఞానం ఉంటుంది. కానీ మనకు కూడా పురుషులు ఏడకూడదు, ఆడవాళ్ళు ఏడవాలి అని అనేం లేదు మాకు. ఎవరికైనా వాళ్ళని కూడా శ్రీతత్వం ఉంటుంది, మనకి కూడా శ్రీతత్వం ఉంది కాబట్టి మనం ఇన్ని రంగాల్లో రాణించగలుగుతాం మాస్టర్. మరి వాళ్ళ కూడా శ్రీతత్వం ఉంటుంది, వాళ్ళలో సున్నితత్వం ఉంటుంది కదా. మరి వాళ్ళెందుకు ఏడవకూడదు, ఏడవాలి. ఏడిస్తే ఆ ఆడటం తగ్గిపోతే ఆ గుండె భారం పోతుంది. కొన్ని అందరూ ఉన్న చోట ఏడకపోయినా లోపలికి వెళ్ళి ఒక్కరైనా సరే కూర్చుని బాత్రూంలో కూర్చుని బెడ్రూమ్ కూర్చుని ఏడాలనిపిస్తుంది. దానివల్ల ఎంతో బ్లాక్స్ వెళ్ళిపోతుంది ఈ లోపల ఉన్న. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బాధ అనిపించినప్పుడు ఏడవాలనిపిస్తే ఏడవండి మాస్టర్. ఏడ్చేవాళ్ళంతా తక్కువేమి కాదు మాస్టర్. అంటే ఎమోషన్స్ మనలో ఉండకూడదు మాస్టర్, ఫీలింగ్స్ ఉండకూడదు. అవన్నీ ఎప్పటికప్పుడు మన నుంచి తొలిపోవాలి మాస్టర్. ఆ సరికాని ఎమోషన్స్, సరికానివన్నీ తీసుకోవాలి మాస్టర్. మనకు వద్దు, ఏ వస్తువైనా సరే దాని అటాచ్మెంట్ ఉండకూడదు. వస్తువైనా అవ్వచ్చు, వ్యక్తైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ ప్రపంచంలో దేని మీద అటాచ్మెంట్ అంటూ ఉండకూడదు. అంటే అన్నిట్లో ఉండాలి, తామరాకున నీటి బొట్టులా ఉండాలి మాస్టర్. అన్ని వాడుకోవాలి, అన్నిట్లో ఉండాలి. కానీ ఏది మంది కాదు మాస్టర్. ఈ క్షణం మంది ఇప్పుడు హాయిగా జూమ్లో వెళ్తున్నాం, ఈ క్షణం మంది, నెక్స్ట్ మందికి అవుతుంది లేదో ఎవరికి తెలియదు మాస్టర్. కానీ ఉన్నదాన్ని ఆస్వాదించాలి, లేదానికోసం తాపత్రయపడకూడదు. జీవించడం అంటే ఎలా జీవించాలని పచ్చిస్తారు మనకి కృష్ణుడి యొక్క భగవద్గీత చెప్పింది, చాలా విపులంగా చెప్పారు. ఇప్పుడు ఆ భగవద్గీతని ఇప్పుడు ఎంతో మంది చదువురాని వాడు కూడా తెలుసుకున్న జ్ఞానాన్ని పంచుతున్నారంటే ఎంత గొప్ప విషయం మాస్టర్. అలాగే ప్రపంచంలో కొన్ని దేశాల్లో కూడా భగవద్గీత వాళ్ళ సిలబస్ లో పెట్టారు. అంటే ఎంత గొప్ప గ్రంథం అనేది రీసెర్చ్ చేశారు కాబట్టి దాని మీద ఇది ఏ దేవుడు రాసింది, కృష్ణుడు రాసింది ఏం కాదు మాస్టర్. ఏ దేవుడో ఏ ఒక్కరికో రాసింది, ముందుకు రాసింది గ్రంథం అయితే కాదు. ప్రతి ఒక్కరికి భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంబంధించింది ఎలా జీవించాలనేది.
అని అనుకుంటారు. జంతువులు కూడా వాళ్ళకు కూడా సోర్స్, వాళ్ళకు కూడా గ్రూప్ సోర్స్ ఉంటాయి. వాళ్ళు కూడా గైడెడ్ మాస్టర్స్ ఉంటారు. మనకి ఎలా గైడెడ్ మాస్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఉంటారు. స్పిరిట్ గైడ్స్ అంటారు. స్పిరిట్ గైడ్స్ ఎవరికి మాస్టర్స్? మనకి ఉంటారు, జంతువులకి ఉంటారు మాస్టర్స్. ఎవరంటే చనిపోయిన వాళ్ళు, మనతో ఉండి చనిపోయిన వాళ్ళు పైలోకంకి వెళ్ళిన తర్వాత మనకి వాళ్ళు గైడెన్స్ ఇస్తుంటారు. మాస్టర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా మనకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళతో మనకు సహకరిస్తారు మాస్టర్స్. వాళ్ళు ఆ సమస్య నుంచి మనకి బయటపడడానికి సహకరిస్తారు. వాళ్ళని స్పిరిట్ గైడ్స్ అంటారు. అంటే మన భూమి నుంచి వెళ్ళిన వాళ్ళే, మన కుటుంబంలో ఉన్న వాళ్ళే, మన స్నేహితులు ఎవరో ఒకరు మనకి మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుందంటే నిజంగా పత్రిక గారు ఇచ్చిన అద్భుతమైన జ్ఞానం మాస్టర్. నేను చెప్పాలంటే ఈ రోజు నేను ఈ జూమ్ సెక్షన్ ద్వారా ఇలా చెప్పగలుగుతున్నానంటే ఆయన ఇచ్చిన అల్టిమేట్ యొక్క జ్ఞానమే మాస్టర్. కానీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. తెలుసుకున్నదైతే చాలా తక్కువ మాస్టర్. నిజం చెప్పాలంటే నా జీవితంలో జ్ఞానం వల్ల నేను అద్భుతంగా జీవించగలిగాను మాస్టర్. ఎన్నో అవరోధాలు దాటగలిగాను. ఎన్నో. కానీ ఎంత ఉన్నా సరే, ఎలాంటి సమస్య సరే ధ్యానాన్ని మాత్రం చేస్తాను మాస్టర్. ధ్యానం చేస్తాను. ఆ ధ్యానం చేయకపోతే ఏదో అంటే ఇన్నాళ్ళు పూజలో ఉన్నప్పుడైతే పూజ 2 పూట్ల దీపం పెట్టకపోతే ఏదో వెలుతుగా ఉండేది. ఇప్పుడు ధ్యానం చేయకపోతే ఏదో వెలుతుగా ఉంటుంది. అంటే కొంచెంసేపైనా ధ్యానం అంటే మనతో మనం అనుసంధానం అవుతున్నాం మాస్టర్. ఇన్నాళ్ళు దేహం అనుకున్నాం, ఇప్పుడు ఆత్మ అనుకుంటున్నాం. ఆత్మకు కావాల్సిన ప్రాణశక్తి కదా. ఈ ప్రాణమయ శరీరానికి ప్రాణశక్తి కావాలి కాబట్టి మనం ఆత్మ కాబట్టి మనం ఆ శక్తిని తీసుకోకపోతే అప్పుడు మనలో ఉన్న ఈ బ్లాక్స్ తొలగించుకుంటే ఏ రోజు ఆ రోజు ఇమోషన్స్ మనం పోగొట్టుకోవాలంటే కంపల్సరిగా పడుకునేటప్పుడు ధ్యానం చేయాలి. లేచిన తర్వాత ధ్యానం చేయొచ్చు. ఏ టైంలో వీలు కాకపోయినా, పగలంతా వీలు కాకపోయినా, నాకు పగలంతా కొంచెం ఖాళీ ఉండదు మాకు. ఎందుకంటే ఎన్నో పనులు అంటే పొదుపు సంఘాల దృష్ట్యా, తర్వాత ఇంటి పరంగా, తర్వాత కుటుంబ పరంగా, తర్వాత ఈ మెడిటేషన్ పరంగా ఏ ఒకటి నేను చేస్తూనే ఉంటాను. ఈ రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చానమాట. వచ్చేటప్పటికి సాయంత్రం 7:30 అయింది. ఉదయం వెళ్ళిన వాళ్ళు అంటే ఇవన్నీ చేయగలుగుతాను. అయినా ఎనర్జెటిక్గా ఉండదు. పడుకునే తక్కువ. నన్ను అదే అందరూ అంటారు, ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉండగలను? ధ్యానం చేయండి. మీరు కూడా ధ్యానం చేయండి, మీరు కూడా ఎనర్జెటిక్గా ఉంటారు. ధ్యానం ఎందుకు మనం ఎనర్జెటిక్గా ఉండగలుగుతామంటే వాళ్ళు నిద్రపోతే శక్తిని తీసుకుంటారు, కానీ 20% మాత్రమే. కానీ మనం ధ్యానం చేస్తూ ఎప్పుడు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటాం కాబట్టి ఆ విషయం చెప్పి మనం తీసుకుంటాం. కొంతైనా తీసుకుంటాం. ఆలోచన ఉన్నా కొంతైనా ధ్యానం శక్తిని తీసుకుంటాం. తీసుకోవడం వల్ల నిద్రతో సంబంధం లేదు కదా. అప్పుడు ఎప్పుడు మనం ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం కదా మాస్టర్. ఆ ఉద్దేశంతో అద్భుతంగా నిజం చెప్పాలంటే ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నాను, ఇలా జీవించగలుగుతున్నానంటే నేను అసలు ఏదో అసలు ఈ భూమి నేను ఇప్పుడు ఉండేదాన్ని కాదేమో. ఎందుకంటే నాకున్న ఆ యొక్క సమస్యల వల్ల ఈ రోజు నేను సూసైడ్ చేసుకున్నాను కూడా. కానీ మన మాస్టర్స్ భూమి మీద ఉంచారు అంటే నా యొక్క కర్తవ్యం ఇదంతా ఉందని అనిపించింది కదా. అందుకే నేను ఈ రోజు అనుకుంటాను, ఆ రోజు నేను నిజంగా చనిపోయి ఉంటే ఇంత మంచి ఆత్మజ్ఞానాన్ని అందుకునేదాన్ని కాదు, ఇంత ఆనందాన్ని అనుభూతి చెందేదాన్ని కాదు. నిజంగా నాకు మళ్ళా పునర్జన్మ ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కట్టుబడి ధన్యవాదాలు ఈ జూమ్ సెక్షన్ ద్వారా. ఎందుకంటే ఎంత మనకు కనబడకుండా తెర ముందు నటించే వాళ్ళు ఉంటారు, కానీ తెర వెనక దాని వెనక కృషి ఫలితం ఎంతో మంది ఉంటారు కదా. అలాగా మనకి కనిపించకుండా ఎంతో మంది సహకారం మనకు ఉంటుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా మనతో ఉన్న గార్డియన్ ఏంజల్స్ కానీ ఎంతో మంది సహకారం మనకు ఉంటుంది. కానీ అడగనిది అమ్మైనా పెట్టదంటారు. మనం అడగచ్చు మాస్టర్స్. ఎవరు ఈ భూమి మీద ఒంటరి వాళ్ళం కాదు మాస్టర్స్. మనం భూమి మీద ఎవరు ఒంటరి వాళ్ళం కాదు. మనం అనుకుంటాం పుట్టినప్పుడు ఒకలే పుట్టాం, వెళ్ళిపోయినప్పుడు ఒకలే వెళ్ళిపోతాం. ఇక్కడ పుట్టినప్పుడు ఒకలే పుట్టాం అనుకుంటాం కాదు మాస్టర్. పుట్టినప్పుడు మనకి నర్సు సహాయం ఉంటుంది, డాక్టర్ సహాయంతో పుట్టాము. ఒక నర్సు మనం తీయాలంటే ఒక నర్సు సహాయం ఉంది కదా. 4-5 సహాయంతో మనం పుట్టాము. వెళ్ళినప్పుడు కూడా 4-5 సహాయంతో మనం వెళ్తాం మాస్టర్. కానీ భూమి మీద ఎవరు ఒంటరి వారు కాదు మాస్టర్. అందరూ కూడా వసుదైక కుటుంబంలో భాగస్వాములమే. దీనికి చింతించవలసిన రేపటి కోసం మనకు దిగులు లేదు మాస్టర్. రేపు ఏం చేస్తే మనకు తెలియదు. ఈ క్షణాన్ని ఆస్వాదించడమే గొప్పతనం మాస్టర్. రేపు ధ్యానంకి వచ్చిన తర్వాత నేను ఇది నేర్చుకొని ఎప్పటికప్పుడు అసలు రేపటి కోసం ఎప్పుడు ఆలోచించను మాస్టర్. రేపు ఏం జరుగుతుందో తెలియదు. అసలు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు ఉండదు మాస్టర్.
ఎందుకంటే నేను రేపటి కోసం చింత ఉండదు. మా అమ్మగారు నేర్పింది ఇదే నాకు జ్ఞానం. రేపటి కోసం ఎందుకు? ఇవాళ మనం ఉన్నామా, తిన్నామా, మంచిగా ఎలా జీవించాలో ఆలోచించాలి తప్ప ఎవరికి హాని చేయకుండా జీవించాలి, ఎవరిని బాధ పెట్టకుండా జీవించాలని మా అమ్మగారు నేర్పారు. అదే నేను నేర్చుకున్నాను మాస్టర్. కానీ నా జీవితంలో అద్భుతంగా ఎలా గెలిచినారో నాకు తెలియదు. రేపటి కోసం ఆలోచించి రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఎక్కడికి వెళ్తానో కూడా తెలియదు. నాకు మొన్న అంటే ఏదైనా ఊరు వెళ్ళే ముందు ఆశగా నాకు వస్తుంది. అంటే నేను సూట్ కేసుతో వెళ్ళిపోతున్నట్టు వెళ్తే వాహనం ఎక్కుతున్నట్టు నాకు కల వస్తుంది. అప్పుడు నాకు అర్థమైపోద్ది, ఓ నేను కన్ఫర్మ్ గా వెళ్తానని. అలాగే వస్తాయి, వచ్చేటప్పుడు అలాగే నేను కంపల్సరీగా వెళ్తాను మాస్టర్. నాకు మన ధ్యాన మహాచక్రానికి వెళ్ళే ముందు కూడా నాకు అదే విధులు చూడండి మాస్టర్, మనం అనుకుంటాం ఈ ప్రణాళిక మనం చేసుకుంటాం అనుకుంటాం, కాదు మాస్టర్. నాకు క్లారిటీగా చూపించారు మాస్టర్. ఎలాగంటే ఆ నేను ఎక్కడో ఉన్నాను, నాతో పాటు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఇద్దరు గిరిజా మేడం వీళ్ళందరూ ఉన్నారు మా సిస్టర్స్. ఒక లిస్ట్ పట్టుకొచ్చారు ఒక ఆయన, పట్టుకొచ్చి పేర్లు అడుగుతాను అనమాట. ఆ పేర్లు అడిగేదానికి నేను ఉన్నాను. నేను సార్ ఎందుకు నేను అంటున్నాను, ఆయన పోలీస్ ఆయన అనుకొని సార్ మేమేం తప్పు చేయలేదు కదా, మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు మీరు అని అడుగుతామట. అదేం కాదండి, అదేం కాదు, మీరు ధ్యానం చేస్తారు కదా, ధ్యానం చేయడానికి పిలుస్తున్నాం రండి అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి వెళ్ళడం జరిగింది అనమాట. అప్పుడు బట్టలు సర్దుకొని ఒక వెహికల్ వచ్చింది, ఆ వెహికల్ వెళ్ళానమాట. ఎక్కాను. ఎక్కేటప్పుడు నాకు అంటే ఏదైనా మర్చిపోవడం అలవాటు అనమాట. అంటే మర్చిపోతాం అంటే గబగబా ప్రయాణంలో ఏదో మర్చిపోతూ ఉంటాం కదా. అలాగా ఆ బ్యాగ్ ఏదో మర్చిపోయినట్టు అనుకున్నాను, కానీ అది మర్చిపోలేదు మాస్టర్. కానీ అనుకున్నాను. అనుకునేటప్పటికి అక్కడ మాస్టర్స్ నవ్వుకుంటాను అనమాట. అలాగే నాకు విజయం వచ్చింది. అలాగే నేను వెళ్ళడం జరిగింది మాస్టర్ జ్ఞాన చక్రానికి. కొంచెం భయపడ్డాను, చలి ఎక్కువ ఉంటుంది కావాలి ఎలాగంటుంది, కానీ అసలు ఏమీ లేదు మాస్టర్. ఏం చెప్పాలంటే అంతమంది జనంలోని చలి అనేది అనిపించలేదు, అసలు ఏ ప్రాబ్లమ్స్ లేదు. ఇప్పుడు అంతా సిస్టమేటిక్ గా మార్చారు. అద్భుతంగా అక్కడ ధ్యానం చేసుకోగలిగాం, సేవ చేయగలిగాం, తిరుమల సేవ చేయగలిగాము, అద్భుతంగా జ్ఞానం అందుకోగలిగాం. నిజంగా ఇంకా ఉంటే బాగుండు అనిపించింది చెప్పాలంటే. అంటే 10 రోజులు మనం ఉండగలిగితే నిజంగా ఆ 10 రోజుల యొక్క ఎనర్జీ ఒక సంవత్సరం పాటు మన జీవితంలో ఉంటుంది మాస్టర్. ఆ యొక్క ఆనందం కానీ, అనుభూతి కానీ, ఆ ఎనర్జీస్ కానీ, అవన్నీ ఒక సంవత్సరం కాలం పాటు మనకు ఉంటుంది మాస్టర్. అందుకే పత్రిసారు ఇవన్నీ తెలిసి మహానుభావుడు ఈ ధ్యాన మహాయాగాలని, ధ్యాన మహాచక్రాలని పెట్టారు. ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతుంది. ఇప్పుడు డిసెంబర్లో కర్తాలు అవుతుంది, మరి జనవరిలో జాతవనంలో సంక్రాంతి సంబరాలు అవుతాయి, తర్వాత ఫిబ్రవరిలో ప్రకృతి వేళ అవుతుంది, తర్వాత రాజమండ్రిలో ఉగాది సంబరాలు అవుతాయి. ఇంక ఇప్పుడు అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్కడు కూడా, అలా కర్ణాటకలో జరుగుతుంది, తమిళనాడు జరుగుతుంది, అలాగే అన్ని చోట్ల కూడా ధ్యాన మహాచక్రాలు పెడుతున్నారు. ధ్యాన మహాచక్రాలు ఎందుకు పెడతారంటే మాస్టర్, ఆ సామూహిక ధ్యానం మనం చేయడం వల్ల ఆ యొక్క ఎనర్జీ విశ్వంలోకి వెళ్ళి ఎన్నో అవాంతరాల్ని కాపాడుతాయి మాస్టర్. అంటే భూమి మీద ఎన్నో విపత్తులు జరగవలసింది ఆపుతుంది మాస్టర్. నిజంగా మనకు తెలియకుండానే మనం ఎంతో చేస్తున్నాం మాస్టర్. ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తున్నా, అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తున్నా, మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నా, మన యొక్క ఎనర్జీస్ మన కోసం కాదు మాస్టర్, విశ్వానికి వెళ్తుంది. ఆ విశ్వంలో ఎన్నో విపత్తులు దాడుతున్నాం మాస్టర్. నిజంగా మనం తెలియకుండా యజ్ఞాలు చేస్తున్నాం మాస్టర్. ఎంత గొప్ప వర్క్ చేస్తున్నాం భూమి మీద మనం. నిజంగా ధ్యానం చాలా గొప్పది కదా మాస్టర్, అద్భుతం. ఈ ధ్యానం అందుకోవడం వల్ల ఎంతో మంది రియలైజేషన్ అవుతారు మాస్టర్. వాళ్ళ ఉన్న సమస్యల నుంచి, వాళ్ళ యొక్క బాధల నుంచి, వాళ్ళ అనారోగ్యాల నుంచి, వాళ్ళ మానసిక ఇంట్లో చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది కదా మాస్టర్. ఆ ఒక్క క్షణము ఒక ర్యాలీలో పాల్గొంటే అక్కడ అంటారు, వచ్చినప్పుడు అంటుంటారు, అబ్బా ర్యాలీ చేయడం వల్ల చాలా శాకాహారాలు పాల్గొంటే ఎంత బాగుంది అబ్బా అన్న. లేకపోతే ఒక గంట ఒక క్లాస్కి వచ్చి ఒక 2 hours 3 hours కూర్చున్న తర్వాత వాళ్ళు ఎంతో రిలీఫ్ అయిపోతుంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది. ఇంట్లో ఎంతో సతమతం అవుతూ ఉంటారు, చెప్పుకోలేని ఎన్నో సమస్యలు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా సమస్యలు ఎక్కువ ఉన్నాయి మాస్టర్. ఎందుకంటే సెల్ ఫోన్ ఎడిటింగ్, పిల్లలు చిన్నపిల్లలు కానీ మాటలు వినే శక్తి కోల్పోతున్నారు మాస్టర్. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు మనం అసలు చెప్పాలంటే చిన్నపిల్లలు తప్పేం కాదు మాస్టర్. మనం పిల్లలతో ఎక్కడ స్పెండ్ చేస్తున్నాము, కానీ పిల్లలకి ఏం వేస్తున్నాం మాస్టర్ మనం? అసలు పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం మనం? ఏమన్నా మనం ఏదైనా ఫంక్షన్లు పెళ్ళిళ్ళకి వెళ్తుంటే మనం వెళ్ళిపోతున్నాము, పిల్లల్ని ఇంట్లో పెడేస్తున్నాము. కానీ పిల్లలు ఫంక్షన్ తీసుకెళ్తే కదా వాళ్ళ పిన్నులు, బాబాయిలు, మామయ్యలు, తాతయ్యలు, నాన్నమ్మలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు అందరూ పరిచయం అవుతారు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు. ఆ పరిచయం చేయవలసింది మనమే కదా మాస్టర్.
పిల్లలు కదా వాళ్ళు ఇంట్లో ఉంచి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కదా అని చెప్పేసి మనం ఫంక్షన్కి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఇంట్లో కూర్చోబెడుతున్నాం. వాళ్ళు ఏంటంటే కొంత ఎదిగిన తర్వాత వాళ్ళు రానకు ఇష్టపడలేదు. నేను రాను అంటే చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయట్లేదు. చిన్నప్పటి నుంచి మన అప్పుల్లో మన అమ్మా నాన్న గమనించుకోవడం మాస్టర్. మన అమ్మా నాన్న మనం తీసుకెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే. తీసుకెళ్తే మనకి అందరి పరిచయాలు తెలిసివి, వాళ్ళతో స్నేహం కలిసింది. కానీ ఇప్పుడు పిల్లలకి ఏముంది మాస్టర్, ఇంట్లో ఏంటంటే సెల్ ఫోన్ టీవీ ఇచ్చేస్తే వాళ్ళు అందులో కూర్చుడిపోతున్నారు. ఇంకా వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? కుటుంబం అంటే తెలియదు, ఎవరేటో తెలియదు. ఎందుకంటే మనం ఉద్యోగాలు చేస్తున్నాం, భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు మాస్టర్. చూడండి మాస్టర్, డబ్బు అయితే పెరిగింది కానీ బంధాలు తగ్గిపోయాయి మాస్టర్. అప్పట్లో మగాళ్ళు సంపాదించేవారు, ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవారు. ఆ ప్రేమ ఐక్యత ఉండేది మాస్టర్. అప్పట్లో వాళ్ళు ఆస్తులు ఎంతో కూడబెట్టారు మాస్టర్. వాళ్ళు ఇంట్లో ఖర్చు పెట్టగా మిగిలిన ఆశ కూడబెట్టి ఇప్పుడు వాడిచిన ఆశ ఎంతో మంది అనుభవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అప్పుడు సంపాదించిన ఆశ ఇప్పుడు కోట్లు కోట్లు అవుతుంది ఆ ఆస్తులు. కానీ ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేసుకున్నా సంపాదించుకోలేకపోతున్నారు మాస్టర్. ప్రేమ లేదు. చాలా మంది సాఫ్ట్వేర్ చూడండి మాస్టర్, ఒకళ్ళేమో నైట్ వెళ్తారు డ్యూటీకి, ఒకళ్ళు పగలు వెళ్తారు. అసలు అతను ఉదయం అంతా వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఏ రాత్రి ఏ 11 అవుతుంది. లేదా ఆ పిల్లలు పడుకుడిపోతారు. ఉదయాన్నే వీళ్ళు ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎగరు. వీళ్ళు 10 గంటలకు డ్యూటీకి 10 గంటలకు వెళ్ళి రాత్రి 11 గంటలకు వస్తారు మగాళ్ళైతే. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు. రాత్రి పడుకునేటప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు పడుకుడిపోతారు. అసలు పిల్లలు అనేది ఎలా ఉన్నారో కూడా తెలియదు. చాలా మందికి ఒకరు చెప్తున్నారు, ఒకరు చెప్పారు. ఆ అబ్బాయి ఎదిగిన తర్వాత ఏ మన కొడుకేనని చెప్పి అడిగాడు అతను. ఇది మన అబ్బాయి అయినా అప్పుడు ఇంత ఎదిగిపోయాడు అని చెప్తే అన్నాడు తండ్రి. అంటే చూడండి, అంటే పిల్లలు ఎలా పెరుగుతున్నారో ఎలా ఉంటున్నారో వాళ్ళతో ఏ కమ్యూనికేషన్ లేదు మాస్టర్. మరి ప్రేమ ఎక్కడ ఉంటుంది మాస్టర్? పిల్లలతో తల్లిదండ్రుల కమ్యూనికేషన్ లేదు, పిల్లలతో ఆడుకోవడం లేదు. చక్కగా అలాగా సండే పూట అలాగా పార్క్ తీసుకుని వెళ్ళి పిల్లలతో గేమ్స్ ఆడడము, లేకపోతే ఇంట్లో గేమ్స్ ఆడడము చేసి సెల్ ఫోన్కి ఎందుకు ఎడిట్ అవుతారు మాస్టర్? మొక్కే వంగందే మానే వంగదు. మనం చిన్నపిల్లల కానించి మనం నేర్పాలి మాస్టర్. అందుకే పత్రిస్తారంట చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పండి. ధ్యానంతో పాటు జ్ఞానాన్ని ఇవ్వాలి మాస్టర్. ధ్యానం చేయించడం ఒకటే కాదు. అందుకే అప్పుడులో నానమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర పెరిగేవారు. ఇప్పుడు ఆ నానమ్మ అమ్మమ్మ దగ్గర పంపట్లేదు. ఎందుకంటే వీళ్ళు మనమే పంపము. నానమ్మ ఇంట్లో అబ్బా సుత్తి ఆవిడకి వెళ్తే సుత్తేస్తుందిరా బాబు, వినలేకపోతున్నాం అంటే పిల్లలు వింటున్నారు. అమ్మ నానమ్మ సుత్తేస్తుంది, నేను వెళ్ళ బాబోయ్ అని పిల్లలు అంటారు. ఎవరిచ్చారు మాకు సంస్కారం? మనమే కదా ఇస్తున్నాము. మనమే కొద్దిసేపు కూర్చొని కనీసం వాళ్ళ దగ్గర కూర్చొని వాడు వ్యవస్థ మనం అడుగుతామా ఎలాగున్నారు? మనం ఒకప్పుడు నానమ్మలు అవుతాం కదా, మనమేం ఇలా యవ్వనంగా ఉండిపోం కదా, మనం నానమ్మలు తాతయ్యలు అవుతాం కదా. అప్పుడు మన పిల్లలు కూడా మనకి ఇలాగే చేస్తారు మాకు. మనం ఏదైతే ఇస్తున్నామో మన చుట్టూ ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉంటారు, ప్రకృతి గమనిస్తూ ఉంటారు. మనం ఏదైతే ఇస్తున్నామో అది రిట్టింపై వస్తుందని చెప్పేసి మనం చెప్తూ ఉంటారు కదా మాస్టర్. మరి మనం ఏం ఇస్తున్నాం పిల్లలకి? ఏ జ్ఞానాన్ని ఇస్తున్నాము? ఏ జ్ఞానం మనం ఇవ్వట్లేదు. చిన్న చిన్న పనులు మనతో పాటు చేయించాలి. పిల్లలు ఆడ మగ అని చూడకుండా పనులు చేయించాలి. ఆ చిన్న చిన్న కథలు చెప్తూ ఉండాలి. పడుకునేటప్పుడు వాళ్ళకి మంచి మంచి కథలు చెప్తున్నారు. అన్నం తినిపించేటప్పుడు కథలు చెప్తూ ఉండాలి. ఏవో ఒకటి చేస్తూ ఉంటే పిల్లలతో కమ్యూనికేషన్ ప్రేమ కలుగుతూ ఉంటుంది. మనమేమో ఉద్యోగాలు చేసుకొని డబ్బు సంపాదించిన వాళ్ళ కోసమే కదా మాట్లాడితే ఏమంటామంటే మీకోసం నీకోసం అంటే నేను చాలా మంది చూశాను మాస్టర్స్. నిజమే కదా. ఆడవాళ్ళు అప్పుడు సంపాదించుకునే దర్జాగా కుటుంబంతో బ్రతికారు. ఇప్పుడు సంపాదిస్తేనే బతుకుతారనుకున్న అంటే లగ్జరీస్ ఎక్కువవుతుంది. సంపాదించడం కొద్ది దాని ఖర్చులే పెరుగుతున్నాయి. సంపాదించి కూడబెట్టేది ఏం లేదు మాస్టర్. అంటే మనం ఒక వ్యవస్థను మనం పాడు చేసుకుంటున్నాం మాస్టర్. అంటే యూత్ డ్రగ్స్కి ఎడిట్ అయిపోతున్నారు, మందుకి ఎడిట్ అయిపోతున్నారు. అంటే వాళ్ళకి ఇంట్లో మనుషులు కరువు, మాట్లాడే మనుషులు లేక బయట ఫ్రెండ్స్ తిరుగుతున్నారు. ఇంటికి వెళ్తే ఎవరున్నారా? చాలా మంది ఎలా అంటారు, ఇంటికి వెళ్తే ఏం చేయలేదు, ఇంట్లో ఎవరు ఉంటారు? మా డాడీ ఎప్పుడో వస్తారు, మా మమ్మీ ఎప్పుడో వస్తారు. ఇంక ఇంట్లో ఎవరు ఉంటారు అంటే ఫ్రెండ్స్ తోటి. ఆ ఫ్రెండ్స్ మంచి వాళ్ళు అయితే వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది, లేదైతే వీళ్ళంతా తేడా. మరి వీళ్ళకి చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే తినిపించినాక కూడా సెల్ ఫోనే, అన్నిటికీ సెల్ ఫోనే. ఎందుకంటే పని మనిషి ఏం చేస్తుంది చెప్పండి? పని మనుషులైనా ఎవరైనా సరే వాళ్ళు గోల్ చేస్తుంటే ఒకరోజు మన ఇంట్లో ఉంటే వాళ్ళు గోల్ చేసి భరించలేం. ఎందుకంటే ఆ పిల్లల యొక్క అల్లరి చైతన్యం మనకు అర్థం కాక, అది చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఉంటే వాళ్ళ యొక్క చైతన్యం మీ చైతన్యంతో మా చైతన్యం కనెక్ట్ అయ్యి ఉండదు, వాళ్ళ చైతన్యంతో మీ చైతన్యం కనెక్ట్ అయ్యి ఉండదు. అది లేక ఎప్పుడైనా ఈ పిల్లలు ఆలోచిస్తే వెళ్ళిపో బెడ్రూమ్ అంటే గసుతాం, మనం బెడ్రూమ్ కదా అది వెళ్ళి పడికెళ్ళు అంటాం. ఇప్పుడు రూమ్ లో మంచి రూమ్ కట్టుకున్నాం కదా, పిల్ల ఒక బెడ్రూమ్ మనకు బెడ్రూమ్లు అయితే బెడ్రూమ్ పంపిస్తే అక్కడ వెళ్ళి గోల్ చేసుకోమంటారు, వెళ్ళి చేసుకోమంటారు. అంతేగాని
ఆ ఉన్న ఒక రోజైనా వాళ్ళతో స్పెండ్ చేద్దాం అనేది కూడా ఎవరికి లేదు. ఎందుకంటే వీళ్ళున్న ఒక రోజులో వీళ్ళేవో పనులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకేమో ఇంట్లో ఉన్న పనులు చేసుకుంటూ ఉంటారు. లేదంటే ఆ ఒక్క రోజు కూడా ఎక్కడికి వెళ్తాంలే అనుకుని వీళ్ళు ఇంట్లో ఉంటారు. మరి పిల్లల్ని తీసుకెళ్ళేది ఎప్పుడు? పరిచయాలు చేసేది ఎప్పుడు? కుటుంబంతో కలిపేది ఎప్పుడు? మరి వ్యవస్థను ఎవరు పాడు చేస్తున్నాం అంటే మనమే పాడు చేస్తున్నాం మాస్టర్. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకునే సరే మనందరం మారాలి మాస్టర్. అందుకే స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ వెళ్ళి ఇప్పుడు పిల్లలకి నేర్పండి మాస్టర్. చాలా మంది యూత్ చిన్న వయసులో హార్ట్ అటాక్ కూడా చచ్చిపోతున్నారు. డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోయి యాక్సిడెంట్ గా చనిపోతున్నారు. అంటే బైక్ మీద వెళ్తారు, స్పీడ్ గాని డ్రైవ్ చేస్తారు. వాళ్ళు చనిపోవడమే కాదు, వాళ్ళు గుద్దిన తర్వాత ఇంకొక ఫ్యామిలీ కూడా నష్టపోతుంది. ఇవన్నీ ఎవరు నేర్పుతున్నారంటే సమాజం సమాజం పట్ల ఎవరు అట్రాక్షన్ చేస్తున్నామంటే నేను కుటుంబ వ్యవస్థ నుంచి దూరం అవుతాను మాస్టర్. ఉమ్మడి కుటుంబాలు లేవు. పోనీ అలాగే అత్తమామలు ఇంట్లో ఉండట్లేదు. మన జాబులు తెచ్చి మన బయటకు వెళ్ళిపోతారు. ఎందుకంటే మీ జాబులు ఎక్కడో వీళ్ళు వీళ్ళు ఉన్న ప్లేస్ వీళ్ళు కదలరు. ఎందుకంటే అత్తమామ కదలలేరు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయిన ప్లేస్ వాళ్ళు కదలలేరు. అలాగని మీరు జాబ్కి వెళ్ళే చోట మీరు ఇక్కడ ఉంటే మీ జాబులు దగ్గర దగ్గర మీరు అద్దెళ్తారు. అక్కడ ఎవరు ఉంటారు మాస్టర్? అయితే చిన్నప్పుడు ఏం చేస్తారంటే చైల్డ్ కేర్ సెంటర్లు వేస్తారు. ఆ తర్వాత అంగన్వాడీ, తర్వాత ఏమో స్కూళ్ళు, 3వ సంవత్సరం నుంచి స్కూళ్ళు. కానీ గవర్నమెంట్ ఒకటి పెట్టింది ఏంటంటే 6వ సంవత్సరం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ అయితే. కానీ ప్రైవేట్ స్కూల్ అయితే 3rd ఇయర్ నుంచి స్కూల్. ఇంకా వాళ్ళు ఆడుకునే తత్వం పోయింది. అన్నీ పోయాయి. వాళ్ళ చైతన్యమే నశించిపోతుంది. వాళ్ళు ఏ చైతన్యంతో కనెక్ట్ అవుతున్నారంటే సెల్ ఫోన్ చైతన్యంతో కనెక్ట్ అవుతుంది. మరి చిన్నప్పటి నుంచే కళ్ళు దెబ్బ, పళ్ళు దెబ్బ, ఆ తర్వాత ఏంటంటే మెడల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ బ్యాక్ పెయిన్, ఇవన్నీ చిన్నప్పటి నుంచి. సైటు ఇయర్ ఇయర్ అంటే ఎక్కువ సెల్ ఫోన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల దానివల్ల చెవి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయి మాస్టర్? పిల్లల ఆరోగ్యాలు దెబ్బ. దానికేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ చేసుకుంటారు, ట్రీట్మెంట్ చేస్తారు. కానీ డాక్టర్ చెప్పిన పాటించు. డాక్టర్ సగం చెప్తారు. ట్రీట్మెంట్ తప్పని అంటలేదు నేను. కానీ డాక్టర్ చెప్పిన మనం ఏం పాటిస్తాం మాస్టర్? ఏవి పాటించాం. అన్ని యథారాజే తదా ప్రజ అన్నట్టు వాళ్ళు చెప్తానే ఉంటారు, మనం చేస్తానే ఉంటాం. కాబట్టి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంది. కానీ సమాజం వైపు ఒకసారి అందుకే పత్రిసారు మనకి ఎందుకంటే జ్ఞానం పిల్లలకి అందించి మనం చెప్తాం. చిన్నప్పటి నుంచే జ్ఞానం అలవాటు చేయడం వల్ల కనీసం మన చుట్టూ ఉన్న మన పిల్లలే కాదండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మన జ్ఞానాన్ని అందివ్వాలి మాస్టర్. స్కూల్కి కానీ వీలైతే స్కూళ్ళకి కానీ కాలేజీకి కానీ వెళ్ళి జ్ఞానం చెప్పండి మాస్టర్. సండే పూట పిల్లలతో స్పెండ్ చేయండి మాస్టర్. మా చుట్టూ ఉన్న పిల్లలకి జ్ఞానం చెప్పండి మాస్టర్. నేను ఈ విధంగా ఆలోచించాను. అందుకని ఏం చేశారంటే మా అమ్మగారు 20 ఇయర్స్ బ్యాక్ మా పక్కన చిన్న అంటే ఇల్లు కట్టుకున్న ప్లేస్ ఉంటే మా అమ్మగారు ఏం చేశారంటే ఆవిడకి విధులు వచ్చిందని చెప్పేసి లక్ష్మీదేవి కళ్ళకి కనబడదని చెప్పి లక్ష్మీదేవి గుడి కడదాం అనుకున్నారు మా అమ్మగారు. ఆ కడదాం అనుకునేటప్పటికి ఏంటంటే కట్టేశారు, గుడి కట్టారు, పునాదులు కట్టారు, అంతా బాగానే ఉంది. కానీ ఆ విగ్రహ ప్రతిష్ట ఇంకా కొంచెం వర్క్ ఉంది. ఉంటుండగా మా నాన్నగారు చనిపోవడం వల్ల ఇంకా ఆగిపోయింది మాస్టర్. అది 20 ఇయర్స్ అయిపోయింది ఆగిపోయింది. ఇంకా కానీ నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ఎందుకంటే పత్రిక ఏమనంటే దేవాలయాన్ని ధ్యానాలు ఎలా అవుతాయి ఫ్యూచర్ అన్నారు. కానీ ఆయన అన్నవన్నీ కూడా నెరవేరుతున్నాయి మాస్టర్. నేను అనుకున్నాను దేవాలయం కట్టే కన్నా అది ధ్యానాలయం చేస్తే బాగుంది కదని మా అమ్మగారిని ఒకసారి అడిగాను. అమ్మా ధ్యానం మందిరం చేద్దాము, ధ్యానం చెప్దామంటే ఆవిడ లేదు లేదు గుడి కడతాను నేను, గుడి అది కట్టాలి అని చెప్తున్నారు. కానీ ఆవిడకి మా నాన్నగారు చనిపోవడం వల్ల సపోర్ట్ పెద్ద లేక అందులో ఏంటంటే ఇంటి పక్కనే కదా, అందరూ ఏమన్నారంటే ఆ పక్కన కూడా ఇల్లు ఉంది. మా అమ్మ వాళ్ళ ఇల్లు అటు గుడి పక్కన ఇంకో ఇల్లు ఉన్నాయి. అందరూ గుళ్ళ మధ్యన ఇల్లు ఉండకూడదని అన్నాను. కానీ ఇంకా అది మా అన్నదమ్ములు ఎవరు పూనుకోలేదు, అలా ఉండిపోయింది. అయితే నేనేం చేయమంటే మొన్న అనుకున్నాను అనమాట, ఇది ధ్యాన మందిరం చేద్దాము. మా అమ్మగారు చనిపోయారు, 1.5 year అవుతుంది. మా అన్నదమ్ములు అంటున్నారు గుడి కట్టాలి, గుడి కడదాం, ఎందుకంటే ఆవిడ కోరిక నెరవేర్చాలండి. నేను ఒకటే నన్ను గుడి వద్దు, ధ్యాన మందిరం కడదాము. ఎందుకంటే ధ్యానం చేసుకుంటారు చాలా మంది. మానసిక గుడికి వెళ్ళిన అందరూ కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయి. వాడికి ఏమి తగ్గట్లే కదా. ఒక గుడికి వెళ్ళినంత సేపే ఆ గుడిలో ఉన్నంత సేపు పాజిటివ్ ఎనర్జీతో ఉంటున్నారు. గుడి బయట రాగానే మళ్ళా వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్ని అలాగే ఉన్నాయి. ఏమి తగ్గట్లేదు, వాళ్ళ మార్పు అనేది రావట్లేదు. మరి ఇప్పుడు ప్రతి మనిషి భూమి మీద ఆనందంగా ఆరోగ్యంగా శాకాహారిగా మారాలి అంటే వాళ్ళందరూ ధ్యానం చేయాలి. కాబట్టి నేను ఒకటే అనుకున్నాను, కనీసం ఆ దేవాలయం కన్నా ధ్యాన మందిరం చేస్తే బెస్ట్ అని ఉద్దేశించి మా ఫ్యామిలీలో డిస్కషన్ చేసుకుని ధ్యాన మందిరం కడదామని చెప్పి అది ఇప్పుడు ఈ మధ్యన ధ్యాన మందిరం కన్స్ట్రక్షన్ అవుతుంది మాస్టర్. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్కూల్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి.
వాళ్ళకి ధ్యానం అని చెప్తుంటామండి. ఆ పిల్లలకు కూడా తీసుకొచ్చి సండే పూట చిన్న చిన్న అంటే ధ్యానం చేయించడం, చిన్న ఆటలు ఆడించడం వాళ్ళు చేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కూడా కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో. అలాగే రోడ్డు పాయింట్లో ఉంది కాబట్టి ఎవరైనా ఇప్పుడు పిరమిడ్ అంటే ఇంటి పైన కట్టుకున్నారు. అసలు 3 పిరమిడ్ ఉన్నాయి మా ఇంటి దగ్గర. మా బ్రదర్ ఒక పిరమిడ్ కట్టారు ఇంటి పైన. గిరిజా మేడం ఒక ఇల్లు కట్టారు వాళ్ళ ఇంటి పైన. అలాగే అరుణ మేడం కట్టారు. అంటే కొండ ప్రాంతం కాబట్టి కొంచెం ఎక్కడం కష్టం. ఇది రోడ్డు పాయింట్లో ఉంది కాబట్టి ఇది ఎవరైనా ఈజీగా ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. అందుకే ఉద్దేశంతో అది ధ్యాన మందిరం చేయాలనుకున్నాము. ధ్యాన మందిరం చేద్దాం అని దానికి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. మాకు బాతుల మీద కట్టడం, ఇంకా కొంచెం వర్క్ ఉంది, డోర్లు బిగించడము, ఇంకా కరెంటు, ఇంకా డోర్లు, తర్వాత ఏంటంటే కొంచెం గచ్చు అయితే వేయించాం, టైల్స్ వేయించాం, బాత్రూమ్ మీద కట్టాం. ఇంకా కొంచెం వర్క్, కొంచెం సున్నాలు వేయించి వర్క్ అయిపోతే అది కూడా ధ్యాన మందిరం కింద చేద్దామని అనుకున్నప్పుడు అప్పుడు అనిపించింది నాకు, ఓ పత్రిసారి ధ్యానాలయ అంటే దేవాలయాలు ధ్యానాలయాలు అవుతాయంటే ఇదేనేమో అని అనుకుంటున్నాం. అది విశ్వం చేస్తుంది, నేనైతే చేయలేదు మాస్టర్. విశ్వమే అందరి మనసులో దూరి అది వర్క్ జరుగుతుంది మాస్టర్. నాకు ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి శతకోటి కృతజ్ఞతలు. అలాగే పత్రిజీ పితామాత స్వర్ణమాల పత్రి మేడంకి శతకోటి కృతజ్ఞతలు. అలాగే నా తల్లిదండ్రులు కూడా శతకోటి కృతజ్ఞతలు. నా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా, అలాగే జూమ్ సెక్షన్ లో వచ్చిన ప్రతి ఒక్క ఆత్మ కూడా శతకోటి కృతజ్ఞతలు మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా అద్భుతంగా ధ్యానం చేయించారు. అమావాస్య ధ్యానం ఫైర్ ఎనర్జీస్ తో అందరూ కూడా సామూహిక ధ్యానంతో కనెక్ట్ అయ్యి ఎంతో చక్కటి అద్భుతమైన ఎనర్జీస్ ని పొందాం మాస్టర్స్. అలానే దాంతో పాటు మేడం భగవద్గీత ఒక విశిష్టత, భగవద్గీత ద్వారా ఆ ఒక భగవద్గీత అనేది ముందు ఇంతకుముందు చెప్పినట్లుగా ఎప్పుడు చావుల దగ్గర కానీ అట్లా చెప్పుకునేవాళ్ళు, లేకపోతే గుళ్ళో పెట్టేవాళ్ళు, లేకపోతే ఇంట్లో ఒక పూజ గదిలో పెడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పూజ గదిలో నుంచి మన బుర్రలోకి అజ్ఞానం వచ్చింది. అది ఎలా వచ్చింది అని అంటే పత్రిసారి ఇట్లాగా ఆత్మతత్వం గురించి తెలుసుకొని నువ్వు పరమాత్ముడివి. ఆ భగవద్గీత అనేది, ఆ గీత బోధ అనేది, ఆ ఒక గీతాచారం మనం తీసుకొని మన నిజ జీవితంలో అలవర్చుకోవడానికి అని బోధ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆ భగవద్గీత శ్లోకాలు, పాత రోజుల్లో నేర్చుకున్న శ్లోకాలు, ఆ భగవద్గీత పారాయణం చేయడం, దాంతో పాటు దాని యొక్క విశిష్టత ఏదైతే ఉందో, ఆ ఒక శ్లోకాల ఒక జ్ఞానము, ఆ జ్ఞానాన్ని తీసుకొని మన నిజ జీవితంలో ఈ సజ్జన సాంగత్యం ద్వారా మనం తెలుసుకున్న జ్ఞానం అవతల వాళ్ళందరికీ కూడా మాస్టర్స్ అందరికీ అందిస్తూ, మనం దాన్ని ఆచరిస్తూ ఎంతో చక్కటి జీవితాన్ని ఇంకా అద్భుతమయంగా తీర్చిదిద్దుకుంటూ ఉన్నాం మాస్టర్స్. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. అలానే ఎంతో మందికి మేడం అన్నట్లుగా మేడం ఒక జీవితంలో పత్రి సార్ ఒక జ్ఞానం అంటే ఆ మార్గం వల్ల మేడం ఒక జీవితం ఎంతో ఒక ఆదర్శప్రాయంగా మారింది. సార్ యొక్క జ్ఞానము తన జీవితం ఎంతో మంది జీవితంలో ఒక వెలుగులాగా నింపింది మాస్టర్స్. నిజం. నా జీవితం కూడా అంతే. జ్ఞానం, ఈ ధ్యానం ఇదంతా ఇలా జరుగుతుంది అని అంటే ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. పరమానందాన్ని పొందుతున్నాం. ఎంతో మార్పు చేసుకుంటూ ఉన్నాం. సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు సమస్యలుగా కనపడట్లే. నిదానంగా ఒక్కొక్కటి మార్చుకుంటూ ఎంతో గొప్పనైన, అద్భుతమైన జీవన ప్రయాణం అనేది చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. అలానే ఇందాక మేడం లాస్ట్‌లో అన్నట్టు మాస్టర్స్, అందరూ పరుగో అనే జీవితంలో ఉద్యోగం అని పరిగిస్తూ పిల్లలు ఒక జీవితంలో టైం అనేది కేటాయించట్లేదు. సాటర్‌డే, సండే అనంటే రెస్ట్ తీసుకోవాలి. సండే నాకు ఈ రోజే సెలవు, నేను రెస్ట్ తీసుకోవాలి. పిల్లలకి కూడా ఆ రోజే కదా బయటికి తిప్పడం. అంటే ఫ్యామిలీ రిలేషన్స్, ఈ ప్రేమ ఇవంతా కూడా కనుమరిగిపోతున్నాయి అని అంటూ ఉన్నాం. మనము మన ఫ్యామిలీతో ఎంత మాత్రం టైమ్ స్పెండ్ చేస్తున్నాం? వాళ్ళు మనతో ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు? బయటికెలా తిరుగుతున్నాం? ఎక్కడెక్కడికి మనం తిరుగుతున్నాం? మనం వేటి మీద ఇంట్లో కూడా టీవీస్ మీదెళ్తున్నామా? మూవీస్ మీదెళ్తున్నామా? జ్ఞానం అనేది వాళ్ళకి అందిస్తున్నామా లేదా? ప్రతీదీ ఈ మేడం చెప్పినట్లుగా ఈరోజు ఈ ప్రతీదీ కూడా మన ఒక టైమ్ టేబుల్ అంతా కూడా ఖచ్చితంగా మార్చుకోవాలి మాస్టర్స్. అలా మార్చుకున్నప్పుడు ఏమైతుంది అనంటే, ఆ ఒక ప్రేమానురాగాలు అంటే ఏదైనా బాలేకపోతేనో, లేకపోతే డబ్బులు లేకపోతేనో బయట వాళ్ళు ఎలా అయితే సహాయం చేస్తారో అలా అయ్యో పాపం అని అనడం కాదండి. అంటే ఆ 'నలుగురు' సినిమాలో చూసినట్టుగా పిల్లలు పక్కకు తప్పేసుకుంటారు. కానీ బయట వాళ్ళతో అంతా బాగుండి ఇంట్లో వాళ్ళే గదా! నాతోనే ఉంటారు కదా! వీళ్ళు నన్ను వదిలి వెళ్ళరు కదా! అనే ఒక అభిప్రాయం ఉండొచ్చు. కానీ బాగున్నా, బాగలేకపోయినా, మన దగ్గర డబ్బున్నా, డబ్బు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా, లేకపోయినా, ప్రతి ఒక్క అడుగులో, ప్రతి ఒక్క సమస్యలో,
ప్రతి దాంట్లో నిలబడేది ముందుగా మన ఇంట్లో వాళ్ళే అండి. అందుకే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలి. మనం ఇంట్లో నలుగురుంటే, ఆ నలుగురు మధ్య ఆ ప్రేమానురాగాలనేవి ఖచ్చితంగా ఉండాలి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా వివరించారు. అంటే మొత్తం ఒక జీవన విధానం అనేది అంటే ఎవరిని తప్పనట్లేదు మాస్టర్స్ నిజంగా. నాలో కూడా ఉన్నాయి. ఎవ్వరు ఇక్కడ రైట్ లేరు. ప్రతి ఒక్కరం మార్చుకుంటూ ఉన్నాం. మార్చుకోవాలి, మార్చుకోవాలని నా లోపల నేను గూడా చెప్పుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు అనంటే నాకు నేను గూడా చెప్పుకుంటున్నాను. మేడం చెప్తున్నారు అనంటే ఇలా మాస్టర్ ప్రతి ఒక్కరు చెప్తున్నారంటే వాళ్ళకి కూడా వర్తిస్తుందిది. మనకొక్కటి బయట చెప్తే ఎదుటి వాళ్ళకే కాదండి. వాళ్ళకి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ఓకే మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా, అద్భుతంగా అమావాస్య ధ్యానం చేపిచ్చి, అద్భుతమైన జ్ఞానాన్ని మాకు ఈరోజు అందించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. నాకు అవకాశం ఇచ్చినందుకు నీకు థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్‌మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. అందరికి అన్‌మ్యూట్ ఇచ్చున్నానండి. శ్రీ అక్క మాట్లాడండి అక్క. చాలా బాగుంది మేడం. చాలా బాగుంది. మిమ్మల్ని చూసి Thank you, చాలా thank you. రోజులైంది. మాటలు విని కూడా చాలా రోజులైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ Happy. మ్యామ్. థ్యాంక్ యూ నీరజ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అక్క. ఆదిలక్ష్మి మేడం అన్‌మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా ఒకసారి చెప్పారు. భాగ్యలక్ష్మి గారు ఒకసారి చాలా బాగుంది. ఎన్ని రోజులుకో విన్నట్టు అనిపించింది. తల్లి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా నీరజ. థ్యాంక్ యూ సో తల్లి, మచ్. thank you. ఓకే థ్యాంక్ యూ ఆంటీ. ఓకే తల్లి. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్. ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసుకున్నాం మేడం. ఓకే అమ్మా. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మెడిటేషన్ ఛానల్ గారికి ఈ జిమ్ సెక్షన్ ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. చక్కగా ధ్యానం చేయించి, అది కూడా అమావాస్య పర్వదినాన ఇంత చక్కగా నాకు ఈ అద్భుతమైన అవకాశం ధ్యానం అసలు- చేయించి జ్ఞానాన్ని అందించారు మేడం. మీకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరికీ కూడా థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ శుభరాత్రి. థ్యాంక్ యూ. శుభరాత్రి.